మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఈరోజు ఏ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి వచ్చి కథ నాది, రీసెంట్గా 1000 కోట్ల సినిమా సాంఘికాన్ని అవలీలగా తెర మీద పలికించగలిగిన దాసన్ నారాయణరావు, శృంగారాన్ని అత్యద్భుతంగా చెప్పగలిగే రాఘవేంద్రరావు, మొత్తం కథ మీద, స్క్రీన్ ప్లే మీద తట్టుకోలేక ఆమ్రపాలి అనే ఒక కథని రెడ్ శాండిల్ బేసిక్గా వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే వాడే ఐడెంటిఫై చేస్తాడు, వాడే నీట్గా కట్ చేస్తాడు, వాడే ఎక్కడ డెలివరీ చేయాలో చేస్తాడు. ఏమండి ఎవరు సార్ మీరు దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు? ఎందుకని మళ్ళీ చెప్పొద్దా అన్నారు అక్కడ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మరి బయటకు? పడుకున్నోడు కాస్త లేచి విని నేనేమో అనుకున్నాను సార్, మీరు చాలా ఎక్కువగా చెప్పారు సార్, అవి వేరే రకమైన ప్రోడక్ట్స్ వస్తాయి, లాస్ట్కి ఇవన్నీ మావే అని మీరు అంటారు సార్ మీలాంటి వాళ్ళు. డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి వచ్చి కథ నాది, లేకపోతే అందులో ముందు నాకు కథ చెప్పాడని కొంతమంది క్రింజ్ గల్ కూడా వైరల్ అవుతున్నారు, కొంతమంది ఏమో ఈ కథ నాది అని చెప్పి వైరల్ అవుతూ ఉన్నారు. చాలామందిని మనం కొట్టి పాడేస్తూ ఉంటాం. బట్ నా ముందు ఒక ఆయన వచ్చాడనమాట, రీసెంట్గా 1000 కోట్ల సినిమా ఆ విత్తనం నాదని ఈయన అంటున్నాడు. అందరినీ కొట్టిపాడేయచ్చు, బట్ ఈయన్ని నేను కొట్టిపాడలేను, ఎందుకంటే ఈయన నాకు పర్సనల్గా తెలిసిన వ్యక్తి కాబట్టి. 28 ఏళ్ల జర్నీ ఉందన్నమాట ఈయనది ఈ జర్నలిజంలో. అంటే 16 ఏళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో ఇలాంటి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం నేను అంత ఈజీగా కొట్టిపాడలేను. సో అందుకే ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచి ఏం జరిగిందని అడుగుదాం అనుకున్నాను అనమాట. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ గారు ఉన్నారు. ఎన్నో పెద్ద పెద్ద ఛానల్స్లో పనిచేసిన ఆయన. పుష్ప 2, పుష్ప 1 అంటూ పుష్ప కథ, ఆ ఐడియా, ఆ బీజం, ఆ విత్తనం నాది అని ఈయన చెప్తున్నారు అనమాట. అందులో వాస్తవం ఎంత, ఏం జరిగింది, సుకుమార్ గారికి ఈయనకి ఏం జరిగింది అనేది మనం క్లారిటీ తెచ్చుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్, హలో. బాగున్నారండి? చాలా రోజులు అయిపోయింది కలిసి. నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. ఇది మీ ఇంటర్వ్యూ చూశాను మొన్న, ఒక ఇంటర్వ్యూ ఒకటే చేసినట్టున్నారు బేసికల్లీ. మొన్న ఈ మధ్య ఒకటే చేసి నేను షాక్ అయ్యాను. అంటే ఇది ఐడియా మీది అని అన్నారు. అంటే పూర్తి దీని గురించి అంటే నాకు చెప్పారు ఆల్రెడీ కొంచెం బయట, బట్ కెమెరా ముందు మొత్తం అంత ఆడియన్స్కి చెప్పాలి కాబట్టి అసలు ఏంటి కథలో, ఏంటి మీది మొత్తం కథ మీద, స్క్రీన్ ప్లే మీద, కథలో విత్తనం అంటే ఏంటి, మీ నుంచి వచ్చింది ఏంటి, ఎలా స్టార్ట్ అయింది మీకు సుకుమార్ గారికి మాట్లాడుకోవడం, స్టార్టింగ్ పాయింట్ ఏంటి? నేను ఈ మొత్తానికి ఒక ప్రోలాగ్ లాంటి ఒక కథ చెప్తాను. చిన్న మాటే. ఏం మాట అంటే అది ఒకటి, ఎవరైతే మీ అభిమాన రచయిత ఉంటారో అతన్ని ఎప్పటికీ కలుసుకోవద్దు. కారణం ఏంటంటే ఆ అభిమాన రచయిత యొక్క రెండో యాంగిల్ మీరు కలిసిన తర్వాత మీకు విషయం అర్థమవుతుంది. ఆ రెండో యాంగిల్ అతన్ని చీకట్టుకోవడం ఏంది అని నేను చెప్పలేదు. మాలతి చందూర్ అనే ఒక పెద్ద ప్రసిద్ధ నవలాకారిణి ఆమె చెప్పిన మాట. నాకు సుకుమార్తో అలాగే పరిచయం అయింది. నేను అప్పటి వరకు సుకుమార్ గురించి ఏం రాసింది సార్ రంగస్థలం రివ్యూలో, సుకుమార్ నువ్వు కేవలం సుకుమార్ కాదు, నువ్వెవరు తెలుసా, సాంఘికాన్ని అవలీలగా తెర మీద పలికించగలిగిన దాసన్ నారాయణరావు, శృంగారాన్ని అత్యద్భుతంగా చెప్పగలిగే రాఘవేంద్రరావు, భక్తి రసాన్ని, ఆధ్యాత్మికతని అసలు తెరలో సెకండ్ చూపించగలిగిన కె విశ్వనాథ్, వీళ్ళ ముగ్గురి కలబోత అంత గొప్పగా తీసావు రంగస్థలం అని రివ్యూ రాశారు. ఇది మీలాంటి ఒక యాంకర్, చిక్రి అతని పేరు, ఎన్టీవీ యాంకర్. అతను కృషికి పెట్టాడు. నేను రాసిన ఇది ఫేస్బుక్లో ఎక్కడో పెడితే దాన్ని కాపీ పేసి నా ముందే పెట్టాడు, చూడు కృషికి పెట్టా అని పెట్టాడు. ఇప్పుడు కూడా ఎన్టీవీలో పనిచేస్తున్నాడు. కృషి నుంచి సుకుమార్కి వెళ్ళింది, సుకుమార్ నుంచి మళ్ళీ నాకు వచ్చింది. నేను ఉబ్బిపోయిపోయాను, ఇది నా మీద ఇంత విచలితమైన ప్రేమానురాగాలు చూపించగలిగేవాడు నాకు ఎప్పుడు తారసపడలేదు, నా కోసం అతను ఎంత టైం వెచ్చించాడు, ఈ కాలంలో అంత అన్కమర్షియల్ ఎవరున్నారు, ఇది పచ్చి ప్రేమ, ఇది మట్టి కొండ లాంటి ప్రేమ, ఇది ఆర్గానిక్ అనే ఫీలింగ్లో ఆయన నా నుంచి ఇది వచ్చి, తర్వాత ఆయన నాకేం పెట్టాడు అంటే, మీకు అది చూపిస్తా, మనం ఇలా కాదండి, ఆయన యాజ్ ఈజ్ వర్డ్స్ చదువుతాను నేను మీకు, ఎందుకంటే కొద్ది టైం తీసుకున్నా కానీ వర్డ్స్ అనేది ఇంపార్టెంట్. ఆయన నాకు పెట్టింది ఆ రివ్యూ చూశాక మెయిల్లో ఇది చూడండి, సుకృతి వేణి అని ఉంటుంది ఆయన మెయిల్. ఏమండి, నేను మీ రివ్యూకి చెల్లించిపోయాను, మనం ఇలా కాదు, కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం,
భావాలను పంచుకుందాం సుకుమార్. ఇది కావాలని చూసుకోవచ్చండి మీరు. అయితే చాలాసార్లు ఆయన ఫోన్ నెంబర్ మొత్తానికి తీసుకొని ఓమి రమేష్ గారి ద్వారా, ఈయన ఫ్రెండ్ ఆయన, వీళ్ళిద్దరు కలిసి కంజర అనే ఒక కవితా సంపుటి విడుదల చేయడం, ఈయన కవితలు ఆయన పబ్లిష్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. 100వ రోజు ఆయన పోయి కలిశాను. ఆసరికి నాకున్న ఆతృతని తట్టుకోలేక ఆమ్రపాలి అనే ఒక కథని రెడ్ శాండిల్ బేసిక్గా ఒక కళల రూపంలో రెడ్ వాళ్ళు ఉంటారు కదా, ఎర్రచందనం దొంగలు, వాళ్ళని పట్టుకోవడం ఎలాగా అని ఒక అమ్మాయి యొక్క కాన్సెప్ట్ తీసుకొని డ్రీమ్ కాన్సెప్ట్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజెక్ట్ చేసి దానిలో ఇన్సర్ట్ చేసి నేను స్టోరీ లైన్ పంపించాను. పోగానే ఆయన నాతో అన్న మాట ఏంటంటే, అరే ప్రసాద్ చూడబోయే ఆది ఎలా ఉన్నాడో, ఆది అనేవాడిని నేను ఎవడో చిన్న నీలాంటి కుర్రాడు అనుకున్నాడు ఆయన. ఎన్టీవీలో కూర్చొని క్రేజీగా రాసి ఉంటాడు నా మీద, వాడిని పిలిచి ఒకరోజు ముద్దు చేస్తే నా మీద వాడు ఇంత ప్రేమ చూపించినందుకు నాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది కదా, వాడికి నాకు ముచ్చట తీరినట్టు ఉంటుంది అని అనుకున్నా అంట ఆయన. ఇదేందండి మీరు నా అంటున్నారు అన్నాడు. ఆయన నాకన్నా 1 year పెద్ద. అయితే డేట్ ఆఫ్ బర్త్ చెప్పాడు. నాది ఇట్లా డేట్ ఆఫ్ బర్త్, నాది ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ సార్ నాది అంటే, చెప్పకుండా నేను స్పెషల్ యాడ్ చేశా, నాది వర్మ డేట్ ఆఫ్ బర్త్ సార్ అని. ఓ అమ్మో వర్మదా, అదేంటండి మీరు చీప్గా న్యూస్ ఛానల్లో చిక్కిపోయారు, ఇంత రచయిత ఏంటి మీది, రీడబిలిటీ ఉంటుందండి, చదువుతూ ఉంటే అలా దొరికిపోతుంటుంది అంతే, మేము అరే పూర్తి అయిపోయిందా అనిపిస్తుంది అని నన్ను పొగిడాడు. సరే అండి అని నన్ను ముచ్చటబడి తన డైరెక్షనల్ రూమ్ ఉంటుంది ఇట్లాగా, దీనిలో అంతా వైట్ 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 బోర్డ్స్ ఉంటాయి ఇవి, వాటిల్లో రాసి ఉంటుంది అన్నమాట, హిందీ రంగస్థలం ఇది ఇట్లాగా, ఇది ఇలాగా, ఆ పాటలో ఈ మార్పు అక్కడక్కడ రాసుకుంటాడు. ఆయన ముందు ల్యాప్టాప్ గిప్టాప్ ఏమి ఉండదు, అసలు కన్ఫ్యూ నీ బయట ఎప్పుడు కానీ ఒక కో డైరెక్టర్ ఇట్లా కాసుకొని ఉంటాడు, ఈయన ఏం చెప్తాడా నేను అలర్ట్ తీసుకుందామని. లోపలికి వెళ్ళాక నన్ను ఆయన అడిగింది ఏంటంటే, మనకి కేజీఎఫ్ రేంజ్లో ఒక నేటివిటీ కావాలి సార్, ఒక బ్యాక్గ్రౌండ్, మీ దగ్గర ఏమున్నాయి అన్నాడు. ఇన్ని రాస్తుంటారు కదా, మీ దగ్గర ఏమున్నాయి సార్? రెడ్ శాండల్ ఉన్నాయి సార్, అవి చాలా పెద్ద నేటివిటీ, అసలు రెడ్ శాండల్ అయితే మన దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు, ప్రపంచంలోనే ఒక శేషాచలం అడవుల్లోనే రెడ్ శాండల్ ఉంది. ఇది బాగుందండి అన్నాడు. సార్ దీని మీద ఒక లైన్ పెట్టాను, ఆమ్రపాలను చూసారంటే చూశాను, అది మరీ ఇన్సెప్షన్ లాగా కళలు గెలని ఓవర్గా ఉందండి అన్నాడు. నిజంగా ఆ క్షణంలో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు తెలుసు, అది ఇన్సెప్షన్ మామూలు సినిమా కాదు, క్రిస్టోఫర్ నోలన్ అంటే ఇలాంటి 100 సుకుమారులు. మొన్న కూడా ఓపెన్ హైమర్ అని అనుభవం మీద తీశాడు. అలాంటి డైరెక్టర్తో పోయేసరికి లోపల చాలా హ్యాపీ ఫీల్ అయింది. సార్ అది అంత క్లాస్ అంటున్నారు, మరి కూలీలు డ్రైవర్లు ఎవరు సార్ మాస్ కదా, వాళ్ళు పలానా తమిళనాడు నుంచి జావాదిమలై నుంచి వస్తారు, వాళ్ళకి వారానికి 50,000 రూపాయలు ఇస్తారన్న ఒక ఆశతో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు సార్. వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే వాడే ఐడెంటిఫై చేస్తాడు, వాడే నీట్గా కట్ చేస్తాడు, వాడే ఎక్కడ డెలివరీ చేయాలో చేస్తాడు, వాళ్ళు మళ్ళీ ఎవరికి దొరకరు, వాళ్ళంతా ఎక్స్పర్ట్ సార్, వాళ్ళకు మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పేసి అతనికి అలా చెప్పడంతో కాకుండా హార్డ్ సాఫ్ట్ కాపీలు ఇచ్చేవాడిని. ఇవన్నీ నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడిది అంటే, పాపం ఎన్టీవీ నుంచి కార్తిక్ బంగారం అని ఒకడు నాకు ఈ తిరుపతికి సంబంధించిన ఈ మొత్తం వారానికి ఒక ఫోకస్ ఇచ్చేవాడు రెడ్ శాండల్ మీద. అతను రిపోర్టర్ ఇప్పటికీ ఉన్నాడు, ఫోన్ చేసి కూడా మాట్లాడతాడు. అతను పంపిస్తూ ఉంటే అవన్నీ పంపించేవాడిని. ఒక సమయంలో మా ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్ ఎక్కడి వరకు వచ్చిందంటే, సార్ మీరు ఈ విధంగా స్మగ్లర్ సినిమా తీస్తామని అంటున్నారు, అక్కడ ఆల్రెడీ కోలమావు కోకిల అని నయనతారతో సినిమా తీస్తున్నాడు సార్ నెల్సన్ ఆల్రెడీ అంటే, అయ్యో అవునా అది పెట్టండి సార్ నాకు అని ఉలిక్కిపడి చెప్పినోడు, నాతో చాటింగ్ చేసినోడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి పోయాను, 2 సార్లు కలిసాను ఆయన. ఆ రోజున ఎగ్జాక్ట్గా నేను కలిసిన రోజు ఆయన బాడీ చెకప్ కోసం ఎవరినో పిలిపించి బాడీ చెకప్ కూడా చేయించుకున్నాడు. అంటే మీరు ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏంటండి మీకు ఆ కథకి రిలేషన్? నన్ను నిన్న ఒక అతను క్వశ్చన్ వేసాడండి. అతను నన్ను ఏమన్నాడంటే, ఏమండి పుష్ప అనే పేరు మీరు బెట్లా, దాని స్క్రీన్ ప్లే మీది కాదు, ఇప్పుడు నడుస్తున్న 2వ పార్ట్ 3వ పార్ట్కి మీకు సంబంధం లేదు, ఎవరు సార్ మీరు దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు, ఎందుకని రేపు 3వ పార్ట్ కూడా పెడతారా అన్నాడు. ఇట్లాగే పెడతారా, స్టోరీలు వీడియోలు చేయిస్తారా, ఇంటర్వ్యూ చేస్తారా? నేను అతనికి నిన్న చెప్పిన మాట,
ఏం ఏం చెప్పానంటే ఒబామా అనేవాడు తండ్రి కెన్యాకి సంబంధించినవాడు. ఇతను బీజం వేశాడు, కానీ ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ 2 సార్లు అయిన సందర్భంలో ఆయన పేరు కానీ, ఆయన చదువు విషయంలో కానీ, ఆయన ఎదుగుదల విషయంలో కానీ, అమెరికన్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన విషయంలో కానీ తండ్రి పాత్ర ఎక్కడా లేదు. కానీ ఆయన ఎవరు? వికీపీడియాలో ఏముంటుంది? సన్ ఆఫ్ ఆయన పేరు మీదే ఉంటుంది, తండ్రి పేరు మీద. ఎవరైతే బీజం వాళ్ళ తల్లి తండ్రి కలిసి ఉండకపోవచ్చు, కానీ తండ్రి మాత్రం అతనే. నేను మీకు ఒక విషయం చెప్తా బాగా. గీతాంజలి వచ్చినప్పుడు రాఘవేంద్రరావు 3-4 రోజులు పడుకొని నిద్ర లేదంట. అసలు ముఖం బయట చూపించడానికే ఇంట్రెస్ట్ చూపించిపోయేవాడు కాదంట. ఇది నేను సూర్యదేవ రామ్మోహన్ రావు నవలాచరి రచయిత దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను విన్నది. వెళ్ళాడిపోయాడు ఆ మనిషి. ఎందుకంటే అప్పటి వరకు రొమాంటిక్స్ అంటేనే రాఘవేంద్రరావు, అరే వీడెవడరా నాకన్నా మించి రొమాంటిక్ మూవీ తీసేశాడు అని గిలగిల తనుకున్నాడు అని అన్నాడు. సుకుమారు కేజీఎఫ్ తర్వాత ఆ విధంగా వెలువెల్లాడుతున్నాడు. రంగస్థలం లాంటి పెద్ద జైగాంటిక్ మూవీ తీసేశాను, ఆ రోజుల్లో గోదావరిలో కనిపించే రాజకీయాల్ని, నాకు మళ్ళీ ఆ తర్వాత నేను అదే సినిమా తీయలేను, నాకు కొత్త బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎక్కడ ఏది అని తనకలాడుతుంటే నేను ఎదురయ్యా ఆయనకి అదే రివ్యూ రాసి. అలా నేను ఆయనలో ఇది భలే ఉందండి, మీరు ఇది ఎక్కడ చెప్పండి, కావాలంటే ఆయనకి ఈ 3 ప్రశ్నలు నేను సుకుమార్ సార్ని అడుగుతున్నా. సార్, కేజీఎఫ్ రేంజ్లో మన దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏందని మీరు అడిగారా లేదా? 2, ఈ సినిమా పాయింట్ మీరు ఎక్కడ చెప్పొద్దు అన్నారా లేదా? 3, దీనికి బదులుగా నేను మీకు రేపు సూర్యప్రతాప్ తీయబోయే ఫస్ట్ వర్షన్ రాయిస్తా ఆ సినిమాకి అని అన్నారు లేదా? ఈ 3 ప్రశ్నలు నేను అడుగుతున్నా. సుకుమార్ ఈరోజు అది కాదు అని చెప్పమన్నాడు సార్. ఆయన చాలా సెన్సిటివ్, నేను చాలా నైతికతని నిబద్ధతకి కట్టుబడి ఉంటాను, నేను 3 ఏళ్ళు సినిమా తీసినా 6 ఏళ్ళు సినిమా తీసినా ఒక మనిషి ప్రాణం పోయలేను అని పెద్ద అపర బ్రహ్మలాగా చెప్పాడు కదా. ఈ 3 మాటలు ఆయన నాతో అన్నాడా లేదో చెప్పండి సార్. మీరు చెప్పండి దర్శన్ గారు, ఒక మనిషి ఈ కథ ఎక్కడ చెప్పొద్దు, దీనికి నేను మీకు ఒక ఇది ఇస్తాను, బహుమతి లాంటిది ఇస్తాను, ఒక వర్క్ ఇస్తాను అని ఊరికే అంటారా? చాలామంది మీరంతా అడుగుతున్నారు కదా, ఏమడిగారు? ఆఖరికి మీకు ఏంటంటే సంబంధం, మరి సంబంధం లేకపోతే ఇది అడుగుతారా ఎవరైనా? ఆయన అన్నారు ఈ మాట అనేసాడు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేశాను 3 క్వశ్చన్లు. ఈ 3 క్వశ్చన్లు కానీ ఆయన కానీ ఈ మాటలు కానీ అనకపోయింటే నాతో నేనే అదమని నేను ఒప్పుకుంటున్నా. ఆయన ఏం చెప్పినా చేస్తాను, ఇంకో 10 కథలు ఇస్తా ఫ్రీగా. నాకు ఆ టాలెంట్ ఉంది. ఇప్పుడు దేవిని ఆధారపడక్కర్లేదు, ఎందుకంటే ఆయన అన్నాడు కదా నేను మొన్న, ఏమని, దేవి దగ్గర ప్రపంచంలో ఉన్న కథలన్నీ విన్నాను నేను అని. దేవి నాగవల్లిని. దేవి నాగవల్లి మేము TV9లో పనిచేస్తుంటే ఈ పక్కన వచ్చి కూర్చొని ఆ కథల వివరణ దేవి నాగవల్లి మా దగ్గర నుంచి నేది. అంటే మా దగ్గర ఎంత ఉండాలి? మా దగ్గర నుంచి నేర్చుకున్న 3 ముక్కలు విన్న ఆమెకే అన్ని కథలు ఉంటే మా దగ్గర ఎంత ఉంటాయి? ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో రోజుకొక కథ అండి, రోజుకొక కథ చెప్పగలను నేను. ఇది నేనేం ఊరికే చెప్పట్లా, 1 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చిన ఒక గర్వంతో చెప్తున్నా. మరి అలాంటప్పుడు ఎలా రిలేషన్ లేకపోతే ఆయన మీరు అడిగారు కదా, ఏంటంటే మీకు రిలేషన్, మీరు అదేదో బొడ్డు కోసారా, పేరు పెట్టారా అని అన్నారు కదా. తండ్రి అనేవాడు పేరు పెట్టకపోవచ్చు, వాడిని లాగు చొక్కా వేయకపోవచ్చు, వాడికి దిద్దకపోవచ్చు, కానీ తండ్రి వాడు లేకపోతే అసలు ఈ విత్తనమే లేకపోతే బిడ్డ పుట్టాడు కదా. అంతే. అది ఇదంతా బాగుంది. అంటే మీరు ఒక మాట అన్నారు, సుకుమార్ గారు మిమ్మల్ని చెప్పొద్దా అన్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మరి బయటకు వచ్చి? ఇంకా అయిపోయింది కదండి, దానికి నాకు అటాచ్మెంట్ అనేది ఉండకపోయేది. అంటే డిటాచ్మెంట్లోకి వచ్చేసాము. ఆయనకి మనల్ని కట్ చేశాడు. ఆయన పోయి ఇది ఫస్ట్ ఆ రోజు శివరాత్రి రోజు అనుకుంటా పోయి మహేష్ బాబు చెప్పాడు. మహేష్ బాబు దొబ్బే అన్నాడు, ఈ చెయ్యి వంకర కాలు వంకర ఇవన్నీ నేను చెప్పను, ఆ స్లాంగ్ అంతా నాకు సూట్ కాదు, నా వల్ల కాదు అంటే. ఆ రోజుల్లో మహేష్ బాబు మీద వచ్చిన పెద్ద చెడ్డ పేరు ఏంటంటే, వీళ్ళ టీము ట్రోల్ చేసిందో వీళ్ళదో ఎవరో తెలీదు, నేను అనకూడదు, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టు, అతని వల్ల ఏమవుద్ది ఈ సినిమా అని పేరు కూడా వచ్చింది. ఫస్ట్ అతను పోయి చెప్పాడు, తర్వాత పోయి అల్లు అర్జున్ చెప్తే అల్లు అర్జున్కి ఇతనిది హిట్ కాంబో కాబట్టి అతను ఇమీడియట్గా ఒప్పుకున్నాడు. అయిపోయిందా? ఆయన నన్ను ఎప్పుడైతే కట్ చేశాడో ఆయనకి నాకు కటింగ్కి ఇంకొక పాయింట్ ఉంది. అదేంటంటే ఆ రోజున నేను పోయి ఇంకా ఏమున్నాయి మీకు కథలు అన్నాడు. నేను హార్ట్ లాకర్ అని ఒక కథ చెప్పాను. చెప్తే ఆయన దాన్ని మొత్తం విన్నాక ఏమన్నాడంటే, ఏంటండి
ఎక్కడ పట్టుకోవడానికి వీలు లేకుండా అంత లాజికల్గా రాశారు. ఎట్లా రాశారండి ఇది అన్నాడు. సార్ మేము జర్నలిస్టులు సార్, మా పైన ఉన్నవాళ్ళు మమ్మల్ని అక్షరం పడతారు సార్. చిన్న తేడా వస్తే ఆ స్టోరీని బయటికి డెలివరీ కాదు. అందులో భాగంగా మేమంతా చాలా లాజికల్ కంక్లూజన్తోనే చెప్తాం సార్. ఆ డైలాగ్ కూడా ఉంది 18 పేజెస్లో. అని అంటే ఆ కథని నేను ఆర్గాన్స్ మీద చెప్తే అతను అనాథలుగా మార్చి, నేను హీరో మీద చెప్తే అతను హీరోయిన్గా మార్చేసి పులిహోర వండేసి వదిలేశాడు. దానిలో ఆత్మ లేదు, చచ్చిపోయింది. ఈరోజు పుష్పలో కూడా ఆత్మ లేదు. నిన్న ఎవరో మణిపాలని ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి అన్నాడు, నిజమే సార్ నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే అతని కథ అయితే దానిలో ఆత్మ ఉండేది, అది దుబ్బేసిన కథ కాబట్టి దానిలో ఆత్మ లేకుండా బయటకు వచ్చింది. ఆ కథ చెప్తే దాన్నే తిరిగి తీసుకుపోయి వేమారెడ్డికి మణికొండలో ఉంటుంది సుకుమార్ డూప్లెక్స్. ఇవన్నీ నేను చెప్పలేం కదండి. మణికొండలో మీరు పోయి చూసుకోవచ్చు డూప్లెక్స్. వేమారెడ్డి అని ఒక అసిస్టెంట్ ఉంటాడని మీకు ఎవరికి తెలీదు. మీకు తెలుసా? తెలీదు, తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. వాళ్ళందరూ లేకపోతే అప్పుడు అడగండి. సూర్యప్రతాప్ కుమార్ 21F వీళ్ళిద్దరికి పోయి నేను కథ చెప్పా. సూర్యప్రతాప్ అయితే ఇట్లా పడుకొని నిద్రపోతున్నాడు, అతను లేచి ఉంటున్నాడు. ఆ సూర్యప్రతాప్ నాతో ఏమన్నాడు సార్, ఈ విధంగా సుకుమార్ గారు మీకు కథ చెప్పమన్నాడు సార్ అంటే, ఈ సుకుమార్కి ఏం పని లేదండి, ఊరికి ఆయన పాతకాలపు నాటి మనుషులందరినీ మా మీదకు దోస్తుంటాడు, మేము ఎలాగ చూస్తున్నాం అని. ప్రామిస్. అదే మీ ఏజ్ ఫ్యాక్టర్. ఆయనకి ఈయనకి 20 ఏళ్ళు తేడా ఉంటుంది. ఈయన 52 ఏళ్ళు, ఆయన ఒక 30 ఏళ్ళు ఉంటుంది, 32 ఏళ్ళు. అందుకని ఆయనకి ఇరిటేషన్. లేచి పడుకున్నాడు కాస్త లేచి విని నేనేమో అనుకున్నాను సార్, మీరు చాలా యూత్ఫుల్గా చెప్పారు సార్ కథని. ఐ రియల్లీ అడ్మైర్. మొన్నటి వరకు నాతో ఆయన కూడా టచ్లో ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు, ఆయన ఏదో కథ బిజీలో ఉన్నాడేమో, టచ్లో లేడు అని ఇది చేశాడు. వేమారెడ్డి ఏమన్నాడంటే, ఇది చాలా నావల్ పాయింట్, నాలాంటి వాళ్ళు చేయదగింది కాదు అంటే. నేను ఒకటే చెప్పా సార్, నేను సుకుమార్కి చెప్పడానికి వచ్చాను కానీ సుకుమార్ అసిస్టెంట్కి చెప్పాల్సి వస్తుందని నాకు తెలియదు సార్. లేకపోతే నేను మీకు తగినట్టు కానీ ఏదన్నా టుమ్రీ కథ ఒకటి చెప్పేవాడిని, ఒక దెబ్బకి అయిపోయేది, సింగిల్ లొకేటెడ్ చెప్పేవాడిని, నా దగ్గర ఉన్నాయో కూడా అనంటే ఆయనకి కొద్దిగా మనసు చూకుమంది. అరే వీడేంద్ర ఇంత డామినేటింగ్గా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒక నెగిటివ్ వైబ్రేషను నా నుంచి సుకుమార్ దాకా వెళ్ళినట్టు నాకు వేమారెడ్డి చెప్పాడు. సార్ మీరు మీ ఇది ఉంది కట్ హ్యాబిటేషను, ఆ డైనమిక్ టాకింగ్ నేచరు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మా వాడికి సెట్ కావు సార్ అని డైరెక్ట్గా తెలిసి చెప్పాడు. రెండో మాట కూడా చెప్పాడు వేమారెడ్డి, నువ్వు అనలేకుండా ఉంటే నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా అన్నాడు. సార్ ఇట్లాగే మీలాంటి వాళ్ళు వస్తారు సార్, చెప్తారు 5 రకమైన ప్రోడక్ట్లు వస్తాయి, లాస్ట్కి ఇవన్నీ మావే అని మీరు అంటారు సార్ మీలాంటి వాళ్ళు. అంత కెలామిటీ అక్కడ నడుస్తూ ఉంటుంది, అంత టీం అది. అర్థమైందా? ఇవన్నీ నేను చెప్పలేం కదండి. నేను ఆయనకి రిలేట్ కాకపోతే మాట్లాడకపోతే, మీరు ఇందాక ఏమన్నారు, ఇప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చారని తెగిపోయి తెగదెంపులు అయిపోయిన తర్వాత ఇంకా రకాల. ఇప్పుడు ఈరోజు స్టోరీని ఎందుకు రాస్తే మీరు చూసేది సార్, దేవి నాగవల్ని హెచ్చరిస్తూ రాశా. అవును అవును కదా, నేను దాని గురించి అడుగుదాం. దేవి నాగవల్లి మించిన నాగుపాము అన్నారు. అది పాపం ఆవిడకి కూడా నాగవల్లి అని సౌండ్ ఉంది ఆమెలో. నాగవల్లి అంటే అర్థమైంది అంటే ఆమె ఇంటి పేరు ఏంటి వచ్చేమో, నాగుపాములతో అల్లిన ఒక పందిరి. నాగవల్లి అంటే పందిరా. ఆమె దగ్గర అన్ని పాములు ఉంటాయి. నాగవల్లి అంటే ఇక్కడ పెడతారు, ఇప్పుడు మనకి వినాయకుడు పెడతారు కదా, 7 పాములు 5 పాములు ఉంటాయి. అంతకన్నా మించిన నాగుపాము అంటే నాకు కార్డు వేసాడు కదా. మీకు కుమార్ 21F ముందు ఒక కథ, రంగస్థలం ముందు రంగస్థలం రివ్యూకి మీరు వచ్చి నన్ను కలవండి అన్నప్పుడు ఒక కథ, ఇది ఆమ్రపాలి. ఆయన మీడియా మీద ఒకటి రాశా. మీడియా ఇది మీరే రాయగలరు, మీడియా నుంచి వచ్చారు, మీరు దాన్ని రాసి డెవలప్ చేసి తీసుకురండి అంటే, బొమ్మెర నుంచి మీ రామ్ ప్రతాప్ అని ఒక కథ రాసి 2 పాటలు చేసి తీసుకువచ్చా. సార్ దీన్ని షార్ట్ ఫిల్మ్ అన్న చేయండి సార్. మన దగ్గర షార్ట్ ఫిల్మ్ ఉండవమ్మా, సినిమాలే అన్నాడు. ఈ మాట అనలేదంటే అడగమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ డైలీ న్యూస్ తరఫున. డయాస్ మీద నుంచి పువ్వులు అమ్మాయిలు ఓ ప్రేమ కథ, ఇలాగా ఒక సుమారు 5-6 కథలు ఆయనకి నేను సబ్మిట్ చేయలేదని అడగండి. నేను కూడా కొన్ని దగ్గరలో విన్నా. ఎందుకంటే మీకు త్రివిక్రమ్ లాంటి వాళ్ళ దగ్గర పోయేటప్పుడు ఫీల్డ్లో ఒక మాట అంటారు,
త్రివిక్రమ్కు 2-3 కథలు నువ్వు ఫ్రీగా ఇచ్చేస్తే అతను నిన్ను అసిస్టెంట్గా చేర్చుకుంటారు అనేది ఒక నానుడు ఉంది. మీరు కావాలంటే కృష్ణానగర్లో వినొచ్చు. నేనేం ఊరికే ఇవి ఏంది పుక్కెడ పురాణం లాగా చెప్పను. విన్నవి దాదాపు ఇవి కన్ఫర్మ్ ఏమో అన్నవి చెప్తా. అట్లాగా మనం ఇయ్యాల పుట్టినాల మినిట్ అమ్మాలి కథలు. అమ్మితేనే మన దగ్గర ఒక ఇట్లాంటి గోల్డెన్ బ్లాక్ బస్టర్ బయటపడద్ది. అలా ఇచ్చా. అందుకని నేను ఇన్ని కథలు ఇచ్చి ఈ విధంగా దెబ్బేసుకొని కూర్చో ఉన్నాను. ఒరే ఆయన నాకు ఎక్కడ కట్ చెప్పాడు అని నేను చెప్పగలుగుతున్నా. ఇది నేను ఊహిస్తున్నా నా మైండ్తో. ఇదే గ్యారెంటీగా జరుగుతుందని నేను అన్ను. ఎప్పుడైతే నేను 18 పేజ్కి మూల కథ ఇచ్చానో అదే కథని తిరిగి తీసుకొచ్చి నాకు ఆయన ఫస్ట్ వర్షన్ రాయమంటే ఈ కథ కూడా నాదే కదా అని వీడు ఎక్కడ అంటాడు అని నన్ను ఆయన కట్ చేశాడని నేను అనుకున్నా. మీకు అర్థమైపోయిందా? క్లియర్ కట్గా. అక్కడ మనకు కట్ వచ్చింది. సరే, మీకు నేను 2 సార్లు ఈ విషయం మీద బయటపడ్డా, పుష్ప విషయం మీద. ఫస్ట్ సారి ఏంటంటే ఊ అంటావా మావా ఊ అంటావా మావా అనే ఒక పాట. ఆ పాట మీద నేను ఒక ఇది రాశా, ఆర్టికల్ రాశారండి కాదు ప్యారడీ రాశా. ప్యారడీ అది మీకు చదివి వినిపిస్తాను, మీరు చూడండి. ఆ ప్యారడీ రాస్తే నన్ను కంపాలపల్లి కృష్ణ అనే ఒక అతను పిలిపించి ఫేస్బుక్లో మీరెట్లా చూసారో అట్లాగా పిలిపించి ఏమన్నాడంటే మేము ఇట్లాగ ఒక చేద్దాం సార్, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అది వినిపిస్తుంది చూడండి. వేమారెడ్డి నాకు విలన్ కాబట్టి నేను ఆయన పెట్టి రాశా. మామ బదులు వేమ అని పెట్టా. సుక్కు అంటే క్యాపీ కట్టు, కాజేట్లో అతలే గ్రేటు, కథ లేదు కాకర లేదు, స్టోరీ లేపులో తిరిగే లేదు, సుక్కు అంటే క్యాపీ కట్టు, కాజేట్లో అతడే గ్రేటు, ఊ అంటావా వేమ ఊహు అంటావా వేమ అని ప్యారడీ రాశా. అది రాసి కంబాలపల్లి కృష్ణ అనేవాడు ఆ రోజుల్లో నన్ను పిలిపించాడు. ఇప్పుడు నిన్న మీరు చదువుంటారు ఏంటంటే సుకుమార్ అనేవాడు ఎవడు ఏంటి అనేది మీకు పెట్టే కదా, మీరు చూసుంటారు. ఏది దేవి నాగవల్ని హెచ్చరిస్తూ, దేవి నాగవల్ని నేను ఎందుకు హెచ్చరించాను, నా దగ్గర 6 డజన్ కథలు సుమారు దొబ్బేసి లాస్ట్కి నాకు ఒక్క సింగిల్ కాఫీ, ఆయన ఇంట్లో పెద్ద కాఫీ బార్ ఉంటుంది, మెయిన్గా ఆయన ఇంట్లో ఉండేదే కాఫీ స్టేషన్. ఏం కావాలండి, టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడుగుతారు. సరే ఇట్లా కాఫీ ప్రియుడు నేనే కాదు, వర్మ కావచ్చు త్రివిక్రమ్ కావచ్చు వీళ్ళందరికీ కాఫీ పిచ్చి ఉంటుంది. సరే నేను వాళ్ళంతటి ఉన్నా కాదా పక్కన పెడదాం. ఆ కాఫీ సార్ అన్న, ఒక్క కాఫీ తాగానండి, మగ్గు కాఫీ, ఇంత కాఫీ, 1000 కోట్ల ప్రాజెక్ట్ అప్పచెప్పొచ్చాను. ఓకే ఓకే ఒక్కటే మాత్రం ముందు చెప్తున్నాను, అంటే ఈ టాపిక్ పక్కకు పెట్టి మీరు పొరపాటున ఇందాక ఫ్లోలో ఏమైందంటే నేను అప్పుడే కట్ చేసేవాడిని అనవసరంగా. మీరు ఏదో పాపం భావోద్వేగాలను పంచుకుంటున్నప్పుడు నేను కట్ చేయకూడదని ఆగాను. నా దగ్గర ఇన్ని కథలు, ఒక దేవి నాగవల్లి 3 ముక్కలు నేర్చుకున్నాను, మా పక్కన ఆవిడ దగ్గర ఇన్ని కథలు. అవును ఓకే, ఆవిడ ఏదైనా ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఆవిడ మైండ్ మనకు తెలియదు. బట్ మీరు అనవసరంగా ఏమవుద్దంటే టాపిక్ డైవర్ట్ అయిపోయి మీరు ఒకవేళ నిజంగా ఒక జెన్యూన్ ప్రయత్నం అయినా మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. అనవసరంగా దేవి నాగవల్లి గారిని టార్గెట్ చేసినట్టు అవుతుంది ఇక్కడ. నేను దేవి నాగవల్లిని ఎప్పటికీ నేను టార్గెట్ చేయలేదు, ఆమెను హెచ్చరిస్తూనే నేను ఈ పోస్ట్ పెట్టి. ఆవిడ మీ కొలీగ్, నా కొలీగ్ గతంలో కొలీగు. ఆమె ఇప్పుడు మంచి ప్రయత్నం చేయొచ్చు. అందరి అదృష్టాలు దురదృష్టాలు రకరకాల వేరు వేరు ఉంటాయి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక రకంగా నన్ను నేనే లోపల 100కి 1000% నిందించుకుంటూ ఉంటాను. సుకుమార్ యొక్క కొన్ని వీడియోలు చూస్తే 2 లైన్లు బాగా రాసినందుకు అసిస్టెంట్లుగా చేర్చుకున్న కుర్రోళ్ళు ఉన్నారు. అదే డాష్ మీద నుంచి కమల్ అనేవారిని బోడాడు. వాళ్ళందరికీ పెద్ద కంట్రిబ్యూషన్ కూడా ఉండదు, 2 లైన్లు రాసి ఉంటాడు. అరే వీడు భలే రాస్తున్నాడు తీసుకోండి అని తీసుకొని కూడా ఉంటాడు. నా మీద ఆయనకున్న ఒపీనియన్ కావచ్చు, ఆయనకి నా ద్వారా వేమారెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, నాకు కొంత తెలియకపోయి ఉండొచ్చు. సినిమా ఫీల్డ్లో ఎలా మెలగాలో నాకు తెలియదు. నాకు అహంకారం ఎలా ఉంటుంది అంటే విపరీతమైన డేటా ఉంటుంది. ఆ డేటాతో నేను ఇంకోటి, రచయిత అనేవాడు కాళ్ళు చేతులు మొక్కేవాడుగా ఉండడు. ఆత్మగౌరవమే వాడి యొక్క ఆత్మ, కథా వస్తువు. దాంతోనే వాడు కథ మొత్తం నడుపుతాడు. ఈ విషయం సుకుమార్కి తెలుసు ఏదో నాకు తెలియదు. అసలు రచయిత అనేవాడు ఇట్ట అంటే వాడు అరిగిపోతాడు, ఇట్ట అంటే వాడు ఇట్ట కోట్లు అట్లా అనేస్తాడు. వాడే రచయిత. మీకు నన్నయ్య అనేవాడు, తిక్కన అనేవాడు, ఎర్రప్రగడ అనేవాడు ఇలాంటి ఏమన్నా రూపాయి పావులు తీసుకొని ఆశించి రాయాల మహాభారతాన్ని తిరిగికరించలా. అన్నమయ్య కూడా ఏదో నా కోట్ల రూపాయలు నిధులు ఇస్తారని చెప్పి తిరుమలలో రాయలా. త్యాగరాజు బిచ్చం ఎత్తుకొని అడక్క తిని త్యాగరాజు కృతులు రాస్తే ఎందరో మహానుభావులను ఈరోజు కూర్చొని పాడుకుంటున్నాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి తనకు వచ్చే మొత్తం డబ్బు తీసుకుపోయి కంచికామకోటి పీఠానికి ఇచ్చేది.
ఓకే ఓకే ఇది అన్ని చెప్తున్నారు ఆ, కదా. మరి చెప్తున్నా. మీరు ఏమన్నా ఇప్పుడు దీని నుంచి మరి మీరు ఏం ఆశించకుండానే ఇచ్చేసారు పోనీ. ఇచ్చేసాం. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు ఇప్పుడు వచ్చారంటే మరి మీడియా ముందు? నేను ఫస్ట్ మీడియా ముందుకు రావడానికి 2 ఎడ్జ్ పాయింట్లు చెప్పాను. ఏం పాయింట్లు? ఆ రోజు నేను ఒక ప్యారడీ రాసి కంబాలపల్లి కృష్ణ అనే సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశాడండి. ఇప్పుడు కూడా దేవి నాగవల్లిని అతను ఏదో ప్రీచ్ చేస్తుంటే నేను పోస్ట్ పెడితే మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఒకళ్ళు 24/7 ఇంకొకళ్ళు ఎవరు నేనే పిలిచాను కదా. నేను ఆశించి రాయలా. నేను చెప్పకపోతే చరిత్ర అనేది ఎట తెలుస్తుంది. రేపటి రోజున మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. ఇది సుకుమార్ యొక్క సినిమాకి పుష్పకి లిరిక్స్ రాసిన ఒక వ్యక్తి, నేను పేరు చెప్పను ఎందుకంటే అతనికి ప్రాబ్లం ఉంది. అతని ద్వారా ఆయన టీంలోకి వెళ్ళింది. సుకుమార్కి వెళ్తుంది, దేవి నాగవల్లికి కూడా వెళ్తుంది. సోషల్ మీడియాలో ఎవడో కాపీ పేస్ట్ పెట్టేస్తాడు. రేపటి రోజున సుకుమార్ అనేవాడు ఏం చేస్తాడంటే దేవి నాగవల్లికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఒక మీ ఫైట్ వల్ల మనం వేసే రోడ్డు వల్ల ఇతరులు నడుస్తారు. ఓకే అప్పుడే అతను చెప్పాడు, సార్ మీరు ఇట్లా చేస్తారు, రేపు ఎవడో ఒకటి అంటాడు దేవి నాగవల్లి రేపు అనొచ్చు, ఇంకోళ్ళు అనొచ్చు. ఒక ఎవడైతే కష్టపడి రాళ్ళు రప్పలు పెరుస్తాడో ఆ రోడ్డు మీదే 100 కాదు 1000 కాదు 1,000,000 మంది నడుస్తారు. ఆ రిస్క్ నువ్వు తీసుకోకపోతే ఇంకోటి గెయిన్ ఉండదు. మీ తాతలో తండ్రులో అక్కడ ఒక ఊరు నిర్మించకపోతే మీరు ఎట్టుంటారు, అక్కడ ఒక అరుగు నిర్మించకపోతే మీరు ఎట్లా కూర్చుంటారు. నా ప్రయత్నం అది. ఓకే ఒకవేళ మీ ప్రయత్నం అయితే చెప్పడం అయితే చాలా బాగుంది. ఒకవేళ నిజంగా మీ ఐడియా ఇదే అయితే చాలా బాగుంది. థర్డ్ పర్సన్ కాబట్టి నిజంగా ప్రామిస్ చెప్తున్నా దర్శన్ గారు, నాకు నిజంగా సుకుమార్తో ఏదైనా సెట్ చేసుకోవాలి, కంపల్సేషన్ ఇప్పించుకోవాలంటే సుకుమార్ యొక్క ఫ్రెండ్ ఉమి రమేష్ వాళ్ళిద్దరు కలిసి కంజర్ అనే ఒక పత్రిక నడిపారు. నేను మీకు చెప్పా, షెడ్డిమేట్స్ ఆయన్ని పట్టుకొని సుకుమార్ దగ్గరికి పోవచ్చు, సుకుమార్ ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకోవచ్చు, సుకుమార్ ఇంటి ముందు దౌర్జన్యం చేసి లోపలికి వెళ్ళి ఆయన గల్లా పట్టుకోవచ్చు. నేను చేయలా. సో ఇప్పుడు మీరు ఆశిస్తున్నది కూడా అటు నుంచి ఏదో వస్తుందని గందరగోళం కాదు. నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ ఇది ఒకటి ఏం జరిగింది నిజం చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళకి ఏమన్నా ఇలాంటి జరగకుండా ఇది మనం చేస్తున్నాం. మన ప్రయత్నం అది. అసలు డబ్బు ఆశించేవాడు మైత్రి మూవీస్లో పోయి కూర్చుంటాడు, నాకు ఇవ్వండి ఇది నాదే కావాలంటే ప్రూఫ్ చూడండి అని. నేను పోలా. అసలు సుకుమార్ దగ్గరికి నేను కోరి సుకుమార్ని అట్రాక్ట్ చేద్దామని పోలా. నేను ఒక పోస్ట్ పెట్టా రంగస్థలం మీద, అది పోయి చక్రి అనే ఒక యాంకర్ పోయి పెట్టాడు. పెట్టడం వల్ల అది పోయి ఆయనకి చేరింది. ఆయన నుంచి వచ్చింది. మీకు ఇంకొక అనుభవం చెప్పాలి. నువ్వేంటి అని చెప్తున్నారు కదా. దంపుడు లక్ష్మి అని ఒక ఆమె ఉంది. ఆమె జిగేల్ రాణి అని ఒక పాట రాసింది. ఎవడో మీలాంటి ఇప్పుడు మీరు నన్ను ఎట్లా కనుక్కొని ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాడు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాడు. అసలు జిగేల్ రాణి ఇంత పెద్ద హిట్ అయిందంటే మీ గొంతే అంటగా కారణం, మీరే అంటగా పాడిందంటే అవును బాబు అని. ఎంత ఇచ్చారు మేడం? ఎవరికైనా ఆశ వస్తుందిగా, ఆ మాట ప్రశ్న వస్తుంది. అంత పెద్ద సూపర్ హిట్ సాంగ్ మీరు పాడితే మీ వాయిసేగా దాన్ని లేపింది. ఇంకోటి పాడితే తుసుమనొచ్చు. ఏమీ లేదండి ఆమెనింది, ఏమీ లేదండి. చెన్నైకి తీసుకుపోయారు, టికెట్ వేసి అక్కడ హోటల్లో పెట్టారు. ఉదయం ఏదో 2 ఇడ్లీ పెట్టారు, పాడిచ్చారు. వచ్చేటప్పుడు టికెట్ చేతిలో పెట్టారు. ఏమీ లేదండి అని ఆమె చెప్పింది. సుకుమార్ దాకా పోయింది. సుకుమార్ పిలిచేదో ₹1,00,000 ఇచ్చాడని నేను విన్నా. ఇచ్చాడో లేదో మనకు తెలియదు, నాకు తెలియదు. ఇది అంతే. ఇప్పుడు సుకుమార్ని డైరెక్ట్గా అట్రాక్ట్ ఆమె పాపం ఒక బడ్డీ కొట్టులో కూర్చొని ఉంటుంది. కూర్చొని ఆమె ఇట్లాగా చెప్పింది ఈ డైలాగ్. ఇది కూడా అంతే. ఇప్పుడు నేనేవో పోస్టులు పెడతాను, నా కడుపు మంట కొద్దో లేకపోతే నాకున్న ఇది కొద్దో, ఇందాక చెప్పినట్టుగా దేవి నాగవల్లి లాంటి అలర్ట్ చేసే కొద్దో, అది ఇంకోళ్ళు అట్రాక్ట్ అయ్యి నన్ను పిలుస్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఉన్న విషయాలు చెప్పకపోతే ఇంకా అక్కడ ఏంటి నేనేంటి. సరే ఒక క్వశ్చన్ అడగమంటారా? చెప్పండి. ఇప్పుడు దేవి నాగవల్లి ఇప్పుడు మీ పక్కన వచ్చి మీరు రైటింగ్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వచ్చి ఇన్ఫో అడుగుతూ ఉండేవారు ఒక ఆవిడ. అప్పుడు ఆవిడ గురించి కాదు కానీ అప్పుడు ఆవిడని ప్రైజ్ చేశారు. ఆవిడని స్టేజ్ మీద తీసుకెళ్లి ప్రైజ్ చేసి ఎన్నో కథలు ఉన్నాయి దేవి దగ్గర అని చెప్పారు. అలాంటి ఆయన మీ దగ్గర ఇంకా ఎన్నో కథలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు వదిలేసుకోవాలి, ఎందుకు వదిలేసుకున్నారు? ఎగ్జాక్ట్ ఒక దగ్గరికి సాచురేషన్ పాయింట్ వస్తుంది. నేను మీకు చెప్పాను ఇందాక ప్రైజ్ చేయడం కాదు. ఎవడైతే ఫస్ట్ పార్ట్ ఎవరికి ఇస్తానన్నానో అది కూడా ఆయన ఎంత బిల్డప్ ఇచ్చాడు తెలుసా. నేను గోవాకి వెళ్ళి ఇక్కడ ఉంటే మనసు డిస్టర్బెన్స్ అయిపోతామండి మనం. ఆయన సెన్సిటివ్ అని చెప్పుకున్నాడు నేను మొన్న.
ఏమన్నాడు, వాళ్ళు 3 ఏళ్ళు నేను కష్టపడ్డా, 6 ఏళ్ళు కష్టపడ్డా, ప్రాణాన్ని ఒక తీసుకు ప్రాణాన్ని నేను పోయలేను, నేను అంత సెన్సిటివ్ అన్నాడు కదా. ఆయన అదే దీనిలో టెంపర్మెంట్లో ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంటుందండి. అందుకని మేము ఏం చేస్తామంటే ఈ గోవాకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఐలాండ్ లాంటి సిచ్యువేషన్లో ఉండి ఈ సమాజం దూరంగా పాయింట్ని రేజ్ చేసుకొని వస్తాం. ఆ పాయింట్ నాకు తట్టిన తర్వాత పిలిచి మీకు ఫస్ట్ వర్షన్ ఇస్తానండి అన్నాడు. నేను మీకు చెప్పా, ఆయన ఇట్లాంటి రూమ్లో కూర్చొని చెప్పింది 18 పేజ్ కథే, హార్ట్ లాకర్ దాని పేరు. దానికి సంబంధించింది కూడా నేను పంపించాను, అవి నీకు పెడతా కావాలి. హార్ట్ లాకర్ అనేది మీరు ఇచ్చింది అదే 18 పేజ్కి వచ్చింది. ఈ విషయం వేమారెడ్డిని అడిగి చెప్తాడు, సూర్యప్రతాప్ని అడిగి చెప్తాడు. వాళ్ళు కాకపోతే వాళ్ళకి లైట్ డిటెక్టర్ పెడితే చెప్తారు, లేకపోతే వాళ్ళ నైతికతను ప్రశ్నిస్తే చెప్తారు. వాళ్ళ నైతికత అనేది ఒకటి ఉండి బయటకు వచ్చిందనుకో చెప్తారు. అయితే ఆయనకి ఏమనిపించుంటుంది నా ఉద్దేశం, వీడి దగ్గర కొట్టేసిన కదా వీడికే తిరగమరగేసి చెప్పి వీడి చేత ఫస్ట్ వర్షన్ రాయిస్తే ఫస్ట్ వాడు తట్టుకోగలడా అంటే సాచురేషన్ పాయింట్ అది ఎగిరిపోయింది, అక్కడ పిక్సల్ లైట్ అయిపోయింది. అక్కడ నాకు ఆయన మాట నెరవేర్చలేకపోయాడేమని నాకు అనిపిస్తుంది. అదే కానీ వేరే కథ నిజంగా ఆయనకు ఒరిజినల్గా పుట్టుంటే ఆ ఒరిజినల్ కథ నాకు చెప్పి గర్వంగా, అరే నువ్వు నాకు ఒక కథ ఇచ్చావు కదా, నేను నీకు ఒక కథ ఇచ్చి లైన్ ఇచ్చి ప్రొడ్యూసర్ చేత డబ్బులు ఇప్పిస్తా అని ఆయన తోడగొట్టేవాడేమో. అది అక్కడ కెలామిటీ మిస్ అయింది. అక్కడ సాచురేషన్ పాయింట్, నన్ను స్కిప్ కొట్టాలి ఇతన్ని, లేకపోతే ఇతన్ని ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు కావాల్సింది లాగే. ఇప్పుడు నా దగ్గర నుంచి రోజంతా ఒక 10 రోజులు కూర్చొని ఇంటర్వ్యూ అయితే చేయరు కదా. ఎంత చేస్తారు, ఒక అరగంట గంట చేస్తారా, ఎడిట్ అనేసి మీ పని మీరు చూసుకుంటారు, నా పని నేను చూసుకుంటా. అదే జరిగింది. ఓకే, ఇది ఒకటి అన్నారు ఇప్పుడు బాగుంది. బట్ ఇది లాస్ట్ ప్రాజెక్ట్ ఏం కాదు కదా, ఆయన లైఫ్ టైం ప్రాజెక్ట్ ఏం కాదు ఇది. తర్వాత ఎన్నో కథలు కావాలి. ఇప్పుడు రాజమౌళి గారికి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, విజయేంద్రవరం గారు. ఒకవేళ మీ దగ్గర నిజంగా అన్ని కథలు ఉంటే ఆయన ఎలా మిస్ చేసుకున్నాడని నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నిజం అయితే మీరు ఇప్పుడు కట్ చేశారు అంటున్నారు, పుష్పతో ఎండ్ కాదు కదా, ఆయన కెరియర్లో ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయి. రాజమౌళి గారు అనేది ఒక కాంపిటీషన్, ఎంతైనా ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంటుంది. రాజమౌళి గారిని మించిన సినిమాలు తీయాలనుకుంటారు. అలాంటప్పుడు ఒక కథకుడు, ఒక రచయిత మన పక్కన ఉంటే ఆయనకే బలం కదా. మంచి ప్రశ్న ఇది. అయితే జర్నలిజంలో ఉన్న వాళ్ళకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఇది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియని ఒక స్కూల్ ఉందండి. ప్రామిస్ చెప్తాను, నాకు తెలియని స్కూలు కొంతమంది తెలిసి ఉండొచ్చు, నాకైతే తెలియదు. దేవి నాకు వాళ్ళకి రేపు తెలిసి ఉండొచ్చు, తెలియచ్చు, ప్రదర్శించవచ్చు. దాన్ని ఆల్రెడీ ప్రదర్శించేసింది ఇట కాలు పెట్టి. సరే, టాపిక్ డైవర్ట్ కావట్లా చెప్తున్నా. నా మాట తీరు అనేది వేమారెడ్డి చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఆయన నాతో ఒక మాట కూడా అనేసాడు, మీరు మీ యాటిట్యూడు, మీకున్న ఆ ఇది, దేన్నైనా వైబ్రెంట్గా చెప్పగలిగే సామర్థ్యం, మీరు దేన్నైనా కుండబద్దలు కొట్టేస్తారు, ఇవన్నీ ఇక్కడ నడవు సార్, ఇవన్నీ ఇక్కడ నడవు. అక్కడ ఏంది బౌండ్ 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 బౌండ్. ఇంకో మాట కూడా చెప్తా బాగానండి. సుకుమార్ ఇంటర్వ్యూలో నేను తరచూ చూసేవాడిని. ఆయన ఒక మాట అన్నాడు, కథలు, టాలెంటు, డైరెక్షనల్ కట్టు ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఎవడైతే అద్భుతంగా మేనేజ్ చేస్తాడో వాడే ఇక్కడ నిలబడగలడు. మీరు ఇంకొకటి కూడా అడిగారు, నేను విన్న ఒక కథం ప్రకారం, అది అవునో కాదు నేను చెప్పలేదు, నేను విన్నా. ఎప్పుడుగా మేము కథ పుట్టిము, మేము వార్త పుట్టిము, ఉన్నది చెప్తాం, ఇది ఇక్కడ జరిగిందంట అక్కడ జరిగిందంట. సుకుమార్ అనేవాడు లెక్కల టీచర్గా మీ అందరికీ తెలుసు. అతనితో పాటు ఎవరో ఒక రచయిత వీళ్ళ ఊరివాడు అవ్వడంతో ఇతను కలిసి రారా మనోడే వినాయక్ వెళ్ళిపోయి కలిసి వద్దాం, ఏదో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణతో పెద్ద రేంజ్రా అని అనుకొని వచ్చారు. ఆమె పేరు బహుశా ఆనందం ఏదో. వస్తే అంతా మాట్లాడి కాఫీ టీ మర్యాదలతో పాటు ఆయన ఒక ఆఫర్ చేశాడు. కాఫీ టీలు ఇవ్వడంతో పాటు ఒక ఆఫర్ ఇచ్చాడు వీళ్ళిద్దరికి, ఊరోళ్ళు కదా అని. వీళ్ళు ఎవడన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమన్నా పనిచేస్తారా అని అడిగితే, ఎవడైతే కృష్ణానగర్ రచయితున్నాడో వాడు పోయి నేను ఏం చేస్తా అని ముందుకు రావాల్సిన వాడు సుకుమార్ నేను చేస్తా అన్నాడు. అలాంటి పోయి చెన్నకేశ్వర రెడ్డికి అసిస్టెంట్గా చేస్తూ కథ వండుకొని ఆ కథను తీసుకుపోయి అల్లు అర్జున్ చెప్పి, అల్లు అర్జున్ కూడా వినాయక్ ఫోన్ చేసి, వీడెవడో నీ అసిస్టెంట్ అంట, నాకు కథ చెప్తున్నాడు, వచ్చి చేయమంటావా అని అడిగంట. నేను విన్నదండి ఇది. చేయండి బలవాడు, మనోడే ఏదైనా తేడా కొడుతూ నేను ఫ్రీగా సినిమా చేసి పెడతాను భరోసా ఇచ్చాడు. వినాయక్ దండం పెట్టచ్చు, ఆర్యా సినిమాకి దండం పెట్టచ్చు. వినాయక్ మహానుభావుడు, చూసా మంచి ఉంటే ఎంత పొగుడుతున్నాం. అలా ఆయన అట్లా వెళ్ళాడు. ఒక లెక్క టీచర్గా 20,000 జీతానికి పనిచేసేవాడు, ఈ రోజున 1000 కోట్ల సినిమాకి దర్శకుడు అయ్యాడు. అట్లా ఉంటాయి ఇవి.
ఈ ఆ ప్రయాణాలు జర్నీస్ ఆయన ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అని మీరు నన్ను అడిగారు. నాతో ఇక్కడితో చాలా అనుకున్నాడు. నేను చెప్పా కదా, ఒక దగ్గర ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసింది నా దగ్గర. మనల్ని మించి ఎవరు వెళ్ళకూడదు అంటే వీడు మనం డామినేట్ చేస్తాడు, మొత్తం వీడు అలుకుపోతాడు. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఉన్నాడు, ప్రాణం చెప్తానండి, పార్లమెంట్ మొత్తం తానయ్యి మోడీ అనేవాడు ఎవడు అనిపించాడు ఒక సమయంలో. అతను తీసిపోయి ఉపరాష్ట్రపతి తీసి ఇక్కడ తీసి పక్కన పెట్టి ఆడ పడేశాడు. కొందరు చూస్తే ఓ అమ్మో వీడిని పెట్టుకుంటే మొత్తం నాదే అనేస్తాడు, వీడితో పెద్ద గోళ, అందులో వీడిది మీడియా నా కొడుకులు ఇట్టుంటారు, మామూలుగా ఉంటారు, ఒక రేంజ్లో ఉంటారు, వాళ్ళకి చాలా తల ఎక్కువ ఉంటుంది అన్న అభిప్రాయం, ఇంప్రెషన్ ఉంటుంది. నేను కానీ ఇన్నోసెంట్గా ఏమీ తెలియకుండా ఏ మీడియాటిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఆయన దగ్గర పోయింటి ఇప్పటికి అసిస్టెంట్గా బతికే ఉన్నాము. చాలామంది ఉంటారట, ఒక 23 మంది ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర. దేవి నాగవల్తో 24 ఇంటరేమో. అలా నా మీద నాకు తెలియని నా మీద కొన్ని బ్యాడ్ ఇంప్రెషన్స్ నన్ను ఈరోజు ఆయన నుంచి వేరు చేసి, నేను ఆయనతో ఫస్ట్ వర్షన్ ఇస్తా అన్నప్పుడు, సార్ నిజంగా నా కోరిక ఏంటంటే మనము సుకుమార్ రేంజ్లో స్టోరీ లేకపోతే వర్క్ చేసామనే పేరు కావాలి సార్, అలా ముద్ర పడితే జీవితాంతం గుర్తుంటుంది సార్ అని అన్నా నేను. ఆయన నాకు ఆ అవకాశాన్ని ఇలా. ఇది ఒకటి అర్థమైంది. బట్ మీకు దేవి నాగవల్లి గారికి ఎప్పుడైనా ఏమైనా క్లాషెస్ ఉన్నాయి? అసలు ఎప్పుడైనా మాట ఏమన్నా తేడా వచ్చిందా? మాట ఎప్పుడు రాకపోయేది. బికాస్ ఆఫ్ దేవి నాగవల్లి వాళ్ళంతా ఏంటంటే, ఆమె కాదు, ఆ TV9లో ఉన్న 3-4 యాంకర్లు, ప్రత్యక్ష కావచ్చు, ఇంకొక ఆమె ఎవరో ఒక ఉంది కదా సీనియర్ యాంకర్, వాజ్పేయి గారు, అవును, వాళ్ళంతా కలిసి ఫలానా ప్రజెంటేషన్ ఉంది అంటే, గ్రాఫికల్ ప్రజెంటేషన్ డ్రైవ్ ఉందంటే వచ్చి కూర్చొని అది ఏందో తెలుసుకుంటారు. అది TV9లో మాత్రమే ఉన్న సంప్రదాయం, మిగిలిన చోట్లంతా చదివేస్తారు. వీళ్ళు అకలింపు చేసుకొని వాళ్ళు మాట్లాడతారు తెర మీద. అలాగానే మాకు ఒక ఇది ఉండేది, రిలేషన్ ఉండేది అక్కడ ఉన్న యాంకర్లతో, డెస్క్లో పనిచేసే వాళ్ళకి. కాబట్టి అంత పెద్ద క్లాష్ అలాంటి లేదు. ఇప్పుడు పదే దేవి నాగవల్లి 24వ వ్యక్తి అవ్వచ్చు చూసే వాళ్ళకి ఎలా ఉంటదంటే, మీరు ఇప్పుడు దేవి నాగవల్లి మీకు కడుపు మండుతుంది అనే ఫీలింగ్. కథా వస్తువు దేవి నాగవల్లి అండి. ఆమె కాళ్ళ మీద పడి ఆ విధంగా ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు నేను జాగ్రత్త అని చెప్తున్నా. లీడ్ అదే పాయింట్. ఇప్పటి వరకు పుష్ప దానికి నేను ఇచ్చాను, తొక్క తోటకూర ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు నా అలర్ట్ అప్డేట్ ఏంటి, స్టోరీ పాయింట్ అది. ఇట్లా అయిపోతావు జాగ్రత్త. నన్ను కూడా ఇట్లా నిన్ను పొగిడాడు తెర మీద, నన్ను బయట ఏదేదో చెప్పాడు, తబ్బి ఇప్పుడు నేను పెట్టాక మెసేజ్ వినిపించాక. ఇప్పుడు పాజిటివ్ నోట్తో ఒక లాజిక్ పట్టుకున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. కరెక్ట్. సో మేము అది మాట్లాడలేం. మీరు పాజిటివ్ నోట్ అంత చెప్పినప్పుడు నేను దాని గురించి ఇంక మళ్ళీ అడగను. బట్ ఒక థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆయన చేసిన దానిలో తప్పేమీ లేదు బేసికల్లీ. ఎందుకంటే లాజికల్గా ఆలోచించుకుంటే ఐడియాస్ అనేవి ఎక్కడొక చోట ఆర్టికల్లో చూసో సంథింగ్, చాలా మంది ఆర్టికల్స్లో చూసి వచ్చినాయి అని అంటూ ఉంటారు, ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ నుంచే పుట్టిందని. సో మీరు ఐడియా ఇచ్చారు, సో ఆయన ఐడియాని వాడుకున్నారు, ఐడియాని జనరేట్ చేసుకుని ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సో లాజికల్గా లీగల్గా ఆయన్ని మనం నిందించే హక్కు అయితే లేదు. బాగా అయిపోయింది మీరు చెప్పారు, నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే ఒక మనిషి ఒక పాయింట్ వాడికి తెలియకుండా లేపాడో దానికి ఆధారాలు లేవు అనే మాటకి నేను ఒప్పుకుంటా. ఐఎమ్ ఆల్సో ఒబే దట్. ఎవడైతే ఇందాక నేను 3 ప్రశ్నలు వేసాను, నాతో నువ్వేం చెప్పావు, స్టోరీ ఎక్కడ చెప్పొద్దు, నేను దానికి కట్టుబడ్డా. 2, ఇది ప్రతిఫలంగా నీకు ఒకటి రాయడానికి ఇస్తాను, ఇవి అవునా కాదా ఆయన్ని చెప్పమని చెప్పా. ఒక మాట అయినా మాట కదండి. మీరు గోదావరిలో మరి ఎవరో నాకు తెలియదు, గోదావరిలో కూడా మాట అంటే మాటగా చాలా విషయాలు మాట మీదే కోట్ల వ్యాపారాలు జరుగుతాయా? పందాలకి ఏమన్నా లెక్కలు రాసుకుని అగ్రిమెంట్లు పెట్టుకుంటారా? కోడి పందాలకి ఏమండి, ఆయన గోదావరి రాజోలోడు ఏమండి, కోట్ల వ్యాపారం జరుగుద్దండి. మాట అంటే మాట అండి. ఆ మాటకు నువ్వు కట్టుబడినప్పుడు నేనేం చెప్పాలి? నువ్వు మాట కట్టుబడలేదనే చెప్పాలి. ఇంకేమైనా చెప్పగలనా? నేను చెప్తే అది మోసం అవుద్దా కదా? ఓకే. సో మీరు ఇచ్చిన మాట కట్టుబడ్డారు, ఆయన ఇచ్చిన మాట కట్టుబడ్డారు. ఆయనకి తెలియని విషయమో తెలిసిన విషయమో నాకు తెలియదు. శ్రీమంతుడు సినిమా కూడా ఈ విధంగానే ఒక రచయిత అయితే అతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొరటాల శివ దానికి బదులు చెప్పాల్సి వచ్చింది. ఇదేమి అంత తేలికైన విషయం కాదు. నేను వదిలిస్తే అతను బతుకుతున్నాడు అంతే. నేను అక్కడ దాకా పోవడం లేదు, నాకు టైం లేదు కాబట్టి, దాని మీద నా జీవితాన్ని వెచ్చించట్లేదు కాబట్టి ఆయన హ్యాపీగా కూర్చొని డయాసుల మీద ఏది పడుతుంది మాట్లాడుతుండే. ఈ కథ నాది, నా దీనిలోంచి పుట్టింది, దానిలోంచి పుట్టింది, అక్కడ నేను ఇది చేశాను, అంతా హంబక్. నేను ఇంత కడుపు మనతో చెప్పాల్సిన అవసరం లే, హంబక్ అది.
కేజీఎఫ్ తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ ఏది అని ఆయన అడగడము, ఇది బాగుంటుంది రెడ్ శాండిల్ అయితే అని ఆయన అనడము. ఇది వాస్తవం కాకపోతే నేను వాళ్ళ ఇంట్లో కాఫీలు కలుపుతాడు ఒక కుర్రోడు, వాడు ఉద్యోగం చేస్తాడు జీవితాంతం. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మీకు పంపిస్తానన్నారు ఒకసారి, అది ఫస్ట్ కాపీ రాసిన తర్వాత కూడా ఫస్ట్ వర్షన్ వేరే సినిమాకి నాకు ఇస్తాను, మీరు రాసే అవకాశం ఇప్పిస్తానన్నారు. అర్థమైందా? ఇది ఇక్కడ లాజిక్. నేను ఆయన మీద ఫైట్ చేయట్లే అంతే. ఇప్పుడు ఓ పాయింట్ వచ్చింది కాబట్టి ఎక్కడో మీరు చదివారు, నేను పెట్టిన పోస్ట్ని మీరు విన్నారు, చదివారు, నన్ను వచ్చి అడిగారు, నేను చెప్తున్నా. మీరు అప్పుడు అది చేయొచ్చు కదండి, ఇప్పుడు ఇది చేయొచ్చు కదండి అన్నారు. నేను ఇప్పటికి కూడా ఆయన మీద ఫైట్ చేయాలని అనుకోవట్లే. వాస్తవం చెప్పి ఒక సొసైటీకి వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పాలి. నా కొడుకు అడుగుతాడు, ఏం డాడీ అట్ట అయిపోయింది. నా కూతురు అడుగుతుంది. నా కూతురు ఒక మాట అడిగింది, సుకుమార్ గారు, సుకుమార్కి పిల్లలు లేరా, వాళ్ళు ఫీల్ అవ్వరా అని అడిగింది. రేపు వాళ్ళకి ఇలా జరిగితే ఆయన ఎట్ట ఫీల్ అవుతాడు, మేము ఫీల్ అవుతున్నాం మా నాన్నకి ఇట్లా జరిగినందుకు అనేది నా కూతురు. ఎంత బాధాకరం. ఇవన్నీ తెలిసిపోతుంటాయి కదా, ఎట్టెట్టో బయటకు వస్తుంటాయి, ఎట్టెట్టో. నా కొడుకు అయితే చెన్నైలో చదువుతాడు, వాళ్ళ హాస్టల్ వార్డెన్ కూడా తీసుంటా, పుష్ప స్టోరీ ఏమో అప్ప వద్దుడా అని చెప్తాంట ఆయన, వాళ్ళ నాన్నదంటరా అని. వాళ్ళు అక్కడ డిస్కషను అక్కడ వరకు వెళ్ళింది. మనకు తెలుసో తెలియకో మన ఇంటర్వ్యూలు ఈ విధంగా పుట్టో వాటిని చూసో గ్రూపులో పెట్టడం వల్ల, ఫ్యామిలీ గ్రూపులో పెట్టడం వల్ల, అంటే పిల్లల దాకా నా నెక్స్ట్ జనరేషన్ వరకు వెళ్ళిపోయింది. రేపు వాళ్ళు ఏమనుకుంటారు, సుకుమారా అతను ఒక పెద్ద దొంగ అనుకోరా. 10 మంది తెలిసిన చెడ్డపేరే కదా, అది తెచ్చుకుంటున్నావు నువ్వు అంటున్నా నేను. 20 మంది చూసారండి నా ఫేస్బుక్ పోస్టు, అది 200 మంది వరకు వెళ్తుందండి, 2000 మందికి చేరుద్దండి. వాళ్ళందరూ నేనేమనుకుంటారు, ఇతని దగ్గర కథలు ఉండవరా దుబ్బేస్తుంటాడు అని అంటారు. ఇప్పుడు మొన్న కూడా దాని మీద హింట్ ఇచ్చాడు, ఆ దేవి నాగవల్తో మీరు ఏదో అంటారు కానీ ఈమె దగ్గర చాలా కథలు ఉన్నాయి, మేబీ నేను చేయొచ్చు ఇంతో అన్నాడు. అంటే నీ దగ్గర కథలు లేవనే కదా, ఉంటే నువ్వెందుకు చేస్తావు, అంతకన్నా మించిన కథ ఉంది అంటావు. నీ టైటిల్ ఏంది, సుకుమార్ రైటింగ్స్, వేర్ ఈజ్ దట్ రైటింగ్స్, ఏవి మా దగ్గర దొబ్బేసినవా? అదేలేండి. అంటే ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ అంటే సుకుమార్ టీంలోకి తీసేసుకున్న తర్వాత ఆయన టీం రైటింగ్స్లోకి వస్తుంది, ఇప్పుడు ఆయన పేరే వేసుకుంటారు. అది లాజికల్గా. అంటే నేను ఆయన ఎవరేం చేశారండి, ఎవరేం చేశారు. దాసనారాయణరావు మీద పేరుంది, ఎస్వి కృష్ణారెడ్డి మీద పేరుంది, స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైలాగ్స్, పాటలు ఇన్ని రాయలేరు, రాయిస్తారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళ గౌరవం, వాళ్ళ పేమెంట్, వాళ్ళ పేటెంట్ వాళ్ళకి ఇస్తారు. అరే బాబు నీ దండం పెడతాం, తీసుకో తీసుకో అని ఇచ్చే కదా సెట్ చేసుకుంటారు. దాసనారాయణరావు అన్ని రాస్తాడు, నమ్ముతున్నారా మీరు కదా? ఆయనకు ఒక గోస్ట్ రైటర్ ఉంటాడు సంజీవ్ అని, ఆయనకు ఒక అశోక్ తేజ లాంటి వాళ్ళు ఉంటారు లిరిక్స్ రాసేవాళ్ళు, ఆయనకు ఒక ఇంకోళ్ళు రేలంగి నరసింహరావు, వీళ్ళందరూ ఆయన టీంలో ఉన్నోళ్ళు, దాసరి టీంలో. వాళ్ళందరూ చేసిన వర్కే రాములమ్మలు అయినాయి. లాస్ట్లో పోతూ కూడా బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు ఆయన. రాములమ్మ అంటే మామూలు ఇట్టు కాదు, విజయశాంతి పేరు మార్చింది. దాని వెనక సంజీవ్ అనే గోస్ట్ రైటర్ ఉన్నాడు. అశోక్ తేజ కొత్తగా రాసిన పాటలు ఎక్కడికో వెళ్ళినాయి. మళ్ళీ పేరేముంటుంది, కథ, మాటలు, పాటలు, సంగీతం, సాహిత్యం అని ఉంటుంది. రాములమ్మ పుట్టిన బుక్ చూశాను నేను, సంజీవ్ అని ఆయన దగ్గర. ఇదిరా రాములమ్మ తీసుకో చూడు అన్నాడు నాతో ఆయన. అలాని వాళ్ళేమి నా అలాగా రోడ్డు మీదకి ఎక్కలేదు కదా. ఎందుకు ఎక్కలేదు, అన్యాయం వాళ్ళకి జరగలేదు కాబట్టి. అదే వాళ్ళని టీంలోకి తీసుకోవడము, వాళ్ళతో వర్క్ చేయడము ఏదో ఒకటి. సో నేను ఒకటి లాజిక్ ఒకటి అడుగుతున్నానండి. జస్ట్ ఇప్పుడు మీరు డామినేట్ చేస్తారేమో అంటే కొంచెం వినయం లేదు, లేదు అన్నారు, బౌ అన్నారు, అది లేదు. ఇది బౌ నేను చూశాను. మీరు మీకుండే అది మేము అనుకునే ఏంటి ఇంత పొగరగా ఉంటారు అని. మీరు ఇప్పుడు అన్న స్టేట్మెంట్కి ఓకే, నేను వ్యాలిడ్. ఏంటంటే రచయిత పొగరగానే ఉంటాడు, ఎవడైనా బుర్రలో సబ్జెక్ట్ అన్నారు, ఇది అంతా యాక్సెప్టే. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన అదే దాన్ని ఏమంటారంటే మీతో కలిసి ఆయన ట్రావెల్ అవ్వక్కర్లేదు. అంటే ఆయన కథల్ని మీతో రాయించుకుంటే క్రెడిట్ మీకు వెళ్ళిపోద్ది. బట్ మిమ్మల్ని సెపరేట్గా కథలు రాయించి ఆయన ప్రొడ్యూస్ చేసుకుని అలా చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన క్రెడిట్ ప్రెజెంట్స్, సుకుమార్ ప్రెజెంట్స్ అని వస్తుంది, ఆయన ప్రొడ్యూసర్గా వస్తుంది, డబ్బులు వస్తాయి, అండ్ మీ క్రెడిట్ మీకు ఇస్తున్నట్టు ఉంటుంది. ఆయన మీతో గోస్ట్ రైటింగ్ రాయించుకుని ఆ కథ ఎక్కడా చెప్పొద్దంటే మీరు చెప్పరు, ఎందుకంటే పని చేయించుకుంటారు. మరి ఇలా ఎందుకు ట్రావెల్ అవ్వలేదు, ఆయనకి ఐడియా రాలేదంటారా? నేను ఇప్పటికి 2-3 సార్లు కూడా చెప్పాను, నాకు ఏదో ఒక సైన్సు
ఆయన్ని మేనేజ్ చేసే సైన్స్ నాకు తెలియదు. మెకానిజం ఒకటి ఉంటుంది, మనిషి తయారు చేసి. నన్ను ఇప్పటి వరకు ప్రామిస్ చెప్తున్నా, నా మీద ఉన్న కామెంట్, నా మీద నేను కూడా చెప్పుకోవాలి కదా, ఐఎమ్ ఆల్సో వర్స్ట్ ఫెల్. నన్ను ఒక ఆయన అంటాడు, ఒక పెద్ద మనిషి, నీతో ₹1 కోటి పని పెడితే నీతో ఏగాలి, అంత పీకదంటే ఒక మనిషి నువ్వు. వర్ధన్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, బొమ్మ అదుర్స్ అనే ఒక సినిమాకి డైరెక్టర్. అతను అన్నాడు, సార్ మీకు కొద్దిగా ఏగాలి సార్, మిమ్మల్ని మాస్టర్ పీసులు వస్తాయి. అతనికి ఒక సినిమాకి నేను రాశాను, ఒక పెద్ద వెబ్ సిరీస్కి రాశాను, అది వివేక్ ఓబరాయ్ దాకా పోయింది. సార్ మీరేం కంగారు పడకండి, వయసు గీసి అయిపోయింది, మిమ్మల్ని నేను ఎప్పటికీ కోలుకోను, నేను కర్ణాటక వాటిలో కూడా, ఆయన బెంగళూరు ట్రై చేస్తున్నా, పెద్ద ప్రాజెక్టులు తగులుతాయి, మీరు ఒక విజయనగర ప్రసాద్ లాగా ఉండొచ్చు సార్, నాకు కాకపోతే మీ కొడుకు అయినా మీరు ఉండొచ్చు, మీ కొడుకు రేపు రాజమౌళి కావచ్చు, కంగారు పడకండి సార్ అని ఆయన కూడా అంటాడు. అయితే మీతో వేగడం కష్టమే, చాలా తన్నుపు ఉన్నాడు. ఇది నాకు వంశపారంపర్యంగా నా గురువుల నుంచి వచ్చింది. వాళ్ళంతా సైకో శాడిజంతోనే ఉంటారు. ఎందుకంటే మీరు ఈ సైకోయిజము అనే దానికి ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, హంగర్. దానిలో ఆ చీఫ్ చెఫ్ ఏమంటాడు తెలుసా, నా సైకోపాత్ నా క్వాలిటీ, నా క్వాలిటీ నా మార్కెట్. నేను సైకోగాడు అనిపించుకునే మీ అందరినీ నేనే పోషిస్తా, ఒక సైకోని. వాడు అంటే నా మాట ఇదే అర్థం ఉంటుంది, దాదాపు 10 వినొచ్చు మీరు ఆ మొత్తం సిరీస్ చూస్తే. అలాగా కొన్ని ఉంటాయి, ఒక మెకానిజానికి ఒక బలంతో ఒక బలహీనత బయటపడుతుంది. ఆ దరిద్రం నాకు ఉంది, నేను ఒప్పుకుంటా. నా మీడియాలో కూడా దాని మీద నా మీద కంప్లైంట్లు ఉన్నాయి, కామెంట్స్ ఉన్నాయి. వీడిని అంత భయంకరంగా ఇప్పుడు ఉద్ధరించి ఏం కర్మ మనకి అని అనుకుంటారు. అది నా బ్యాడ్ లక్. లైక్ సందీప్ రెడ్డి వంగ గారి గురించి కూడా అనుకుంటారు, ఎవరిని లెక్క చేయడం, మీడియా అయితే ఏంటి ఏదైతే ఇవ్వాల్సింది చేస్తారు అంటూ ఉంటారు. అది ఆయన క్వాలిటీ, నిజంగా ప్రజలు ఇష్టపడేది అదే. ఓకే, ఇది యాక్సెప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని ఇప్పుడు ఎలా వచ్చారు కదా, ఇదే ప్లేస్లో వేరే ఆయన ఉంటే, నేను ఆ ప్లేస్లో వేరే ఆయన ఉన్నా, ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా ఇదేంటి పిచ్చోళ్ళ వచ్చేసి క్రెడిట్ కూడా వేద్దామని అనుకుంటారు. బట్ నేనేంటంటే, నాకు పర్సనల్గా మీరు తెలుసండి, నైట్ షిఫ్ట్లో మీ పక్కన కూర్చొని గురువు గారు అని పిలిచేవాడిని. సో ఇంత తెలిసిన ఆయన కాబట్టి నేను షాక్ అయ్యి పిలిచాను అనమాట. ఓకే. సో బట్ నేను అడగాలి మిమ్మల్ని, అందుకని ఇవన్నీ అడుగుతున్నాను. సో ఫైనల్గా ఇంకేంటి, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడైనా అట్లీస్ట్? అంటే వాడు మాత్రం గ్యారంటీ అండి, ఒక ఆయన లెక్కల టీచరు బాగానండి. 2 + 2 లేకపోతే 4, 2 + 4 కావాలంటే ఇక్కడ ఏముండాలి? 2 ఉండాలి. ఆ 2 ఉంటే సమస్య అంటే లెక్క తేలిపోద్ది. మీకు 2 మిస్ అవుతుంది ఏదో. ఆ 2 అనేది ఆయనకి తెలియాలి, ఆయన నిజంగా లెక్కల మాస్టర్ అయితే. ఆయనకి తగినట్టుగా ఇంచుల్లో అంగుళాలు తేడాతో నాన్నకు ప్రేమతో సినిమా చూసారు మీరు, అంగుళాలని లెక్కేసి ఫైట్ కంపోజ్ చేసినోడికి నేనేం చెప్పాను అనేది అర్థం కావాలి. ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఆయన మాట్లాడితే ఆయనే యాక్సెప్ట్ చేసినట్టు కదా, కథ క్రెడిట్ ఇప్పుడు మీకు ఇచ్చినట్టు లెక్క అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఎంత చేసిన తర్వాత ఇప్పుడు పిలిచి ఆయన ఎందుకు ఒప్పుకుంటారని అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇది ఒక జీవితకాలం కాదు. అంతే కదా, ఆయన క్రెడిట్ మీకు అంతే కదా. నేను ఆయన విధంగా చేస్తాడు అంత అమాయకుడు అని కూడా నేను అనుకోను. ఆయన అంత అమాయకుడు అయితే నన్ను ఇక్కడ దాకా ఎందుకు ఇస్తాడు, వదలడు కదా. అక్కడే పట్టేసుకొని నన్ను ఇట్ అనేసి ఇలాంటివి ఎన్నో చూస్తాం. ఆయనకు రంగస్థలం మీద కూడా ఈ విధంగానే కామెంట్ వచ్చింది, ఆయన దాన్ని మేనేజ్ చేశాడు. అది డైరెక్షనల్ దీనిలో కూడా కంప్లైంట్ అయింది, దానికి ఈయన ఆన్సర్ ఇచ్చిన పేపర్ కూడా చదివాను నేను. ఆయన అంత హై ఎండ్తోనే ఉంటాడు మైండ్, అంత తేలిక చిక్కడు. ఆయనలో నిజంగా హీరో కాబట్టి రేపటికి ఎప్పుడైనా అరే మనం ఎందుకు ఇదంతా బడ్డని భరించడము, ఈరోజు ఎట్లా వస్తుందంటే అది పశ్చాత్తాపం. నేను మొన్న అన్నాడు చూసారా, నేను 3 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు అయినా కానీ ఒక ప్రాణం పోయలేననే ఒక పశ్చాత్తాపం వచ్చిందా, ఆ పశ్చాత్తాపం అప్పుడు చిచ్చి ఇట్లా కాదు, మనకి ఇంత వాడు హెల్ప్ చేసి ఉంటాడు కదా, ఒక ఐడియా ఇచ్చాడు కదా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందండి, జీవితాన్ని మార్చేస్తుంది. మార్చింది కూడా, ఒక బ్రాండ్ ట్రెండ్ దాని నుంచి పుట్టింది. అలాంటిది పశ్చాత్తాపం వస్తే అప్పుడు పిలిపించవచ్చు. ఈ హెడ్ బైట్ ఉందా, ఇది తగ్గినంత వరకు నాకు కూడా తగ్గదు కదా. నేను పోతే అసలు నేను ఎందుకు ఇక్కడ ఉప్పర్ మీటింగ్ పెట్టుకోవాలి, అక్కడికే పోయి సార్ 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 చూడండి సార్ కావాలంటే సార్ సార్ సార్
అని చూపించి సార్ చూడండి సారు మీరు అన్నారు కదా సార్ ఈ ఛాలెంజ్ నేను అక్కడ వినయంగా చెప్తే నా పని కూడా అయిపోద్ది. నేను చెప్పట్లేదు చూసారా, ఇది హెడ్ వెయిట్ ఆయనకు ఉంటుంది. నాకన్నా ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టే అతనికి నేను బచ్చేగాడిని ఆయన ముందు. 1 year జూనియరే కాకుండా కొన్ని 100 కిలోమీటర్ల దూరం ఉంది ఆయనకి నాకు కదా సోషల్ స్టేటస్. నేను ఇక్కడెక్కడో ఉంటే ఆయన ఇక్కడెక్కడో ఉన్నాడు. ఈ కండిషన్లో ఆయన దిగపోవచ్చు, కానీ ఒక పశ్చాత్తాపంతో కూడిన ఒక సిచ్యువేషన్. ఇంద్రనాయన పెట్టి ఏడుస్తున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో నేను తినేటప్పుడు కుక్క, నేను పప్పులు బాగా ఇష్టం దానికి, ఏదన్నా తింటున్నప్పుడు తాగు, అది ఇట్లా 2, 3, 4సారి ఇట్లా అంటున్నప్పుడు నేను వేసేయాల్సింది దానికి ఇన్నేస్తా. అప్పటి వరకు దానికి పట్టించుకోకపోయినా ఇదేదో నన్ను సిగ్నల్ ఇస్తుందని ఇన్నేస్తా. అట్లా రేపు ఏదన్నా నాకేదన్నా ఒక మైన్యూట్ పాయింట్లో పిలవచ్చు, వద్దులేండి సార్ మీరు ఫీల్ అవుతున్నారు, పోన్లేండి సార్ ఇది చేసుకోండి, ఇట్లా కానివ్వండి మీ కోరిక దగ్గర చేద్దాం అని అనొచ్చు. లేకపోతే అది కూడా లేకపోవచ్చు. ఓ జీవితకాలం కూడా దీనిలో గ్యారంటీ నేనేమి ఇవ్వలేను. ఓకే, అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆల్మోస్ట్ నిజం చెప్తున్నాను, నాకు అనిపించిన దానిలో మిమ్మల్ని మీరు ఆల్మోస్ట్ కుక్కతో కంపేర్ చేసి మరీ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆయన స్థానం ఇది, నా స్థానం ఇది అన్నట్టు. నేను ఎలా అడుగుతున్నానని ఈగో ఇక్కడ ఉంది, కానీ ఎక్స్ప్లెనేషన్లో చాలా వ్యాలిడ్గా చెప్తున్నారు. అంటే ఒరిజినల్ చెప్పాలి కదా, ద ఒరిజినల్ పిక్చర్ చెప్పడమే మనం. అదే మన ఆర్గానిజం, మన పిచ్చే. చాలామంది మనకు ఒక పిచ్చి ఉంటుంది, అది చెప్తే ఏమవుద్దో ఏమో చూసుకోకుండా మనం చెప్పేస్తాం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం. అంతేగా, మనం ఒక రకంగా పిచ్చోళ్ళమే కదా, అందరం అంతే. నీకెందుకు ఇప్పుడు సుకుమార్తో నీకెందుకు, రేపు నువ్వు పెద్ద హీరో కావచ్చు, ఆయన అసిస్టెంట్లో ఎవడో నువ్వు హీరో కావచ్చు, సినిమా చేయొచ్చు, కానీ నువ్వు ఆగలేదుగా సుకుమార్తో నాకేమైనా రిలేషన్ ఏమన్నా పోద్దేమో అని ఆగలేదుగా. మనమంతా ఈ టైపు. నీకేమనిపిస్తుంది, నా ద్వారా ఏదో ఒకటి బయటకు ప్రపంచానికి చెప్పాలనిపిస్తుంది, నాకు కూడా అలా అనిపిస్తుంది. పర్సనల్లీ తెలిసిన ఆయన కాబట్టి నేను కొంచెం అంటే జనరల్లీ చెప్తున్నాను. నార్మల్గా ఇదే ప్లేస్లో మీ ప్లేస్లో వేరే ఎవరు వచ్చినా కూడా నేను స్టార్టింగ్ కొట్టి పారేసి అంటే ఇది ఖచ్చితంగా ఇది వీళ్ళు ఏదో పేరు కొట్టేయాలని చేస్తున్నారు అని అనుకునేవాడిని. బట్ మీరు నాకు పర్సనల్గా తెలియడం వల్ల నేను మిమ్మల్ని కొట్టి పారేసే వ్యక్తి కాదు అన్న డెసిషన్లోనే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాను అంతే. నేను అనుకునేది ఏంటంటే మీరు నన్ను కొట్టి పారేసే వ్యక్తి అయితే కాదు, ఇంత స్టేట్మెంట్ ఇచ్చాడు, అది వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చుంటే సుకుమార్ మీద ఇచ్చాడంటే ఖచ్చితంగా పేరు కొట్టడానికి అనుకునేవాడిని. పర్సనల్గా తెలిసిన ఆయన కాబట్టి కొట్టిపడేసే వ్యక్తి అయితే కాదు, ఈయన అనుభవం నాకు తెలుసు. నేను గురువు గారు అంటే సరదాగా పక్కన కూర్చునేవాడిని, చాలాసేపు మీ మాటలు ఎంటూ ఉండేవాడిని వచ్చి. సో నేను కొట్టిపడేసే వ్యక్తి. ఈ డ్రెస్సులు మీకు, ఈ డ్రెస్సెస్ మీకు ఎక్కడ మీకు అమెరికాలో ఫ్రెండ్ ఉన్నారని అడిగావు. అవునవును, అమెరికాలో ఫ్రెండ్ ఉన్నారా అని అడిగావు. లేదు ఎట్లా అంటే ఈ డ్రెస్సెన్స్ అనేది అసలు TV9లో అయితే నేను తిరిగిన తిరుగుడికి డ్రెస్ సెన్స్కి మేకప్ రూముల్లో యాంకర్లు మాట్లాడుకునేవాళ్ళంట. సంజయ్ అని ఒక యాంకర్ అడిగింది, మీ డ్రెస్ సెన్స్ మీద మాకు యాంకర్ల రూమ్లో మాట్లాడుకునేవాళ్ళు, ఏం సార్ మీరు అని అడిగింది. ప్రత్యూష్ అయితే నా గురించి ఓవర్ చెప్పింది. ఓకే, సో ఇది ఇప్పుడు ఒక మంచి కాజ్ అని ఒక మాట చెప్పారు. నేనైతే దీన్ని అంతటి నేను థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాను. మంచి కాజ్ కోసం ఇదంతా చేస్తున్నాను అన్నారు, దేవి నాగవల్ గారిని అలర్ట్ చేస్తున్నాను అని అన్నారు. సో అలాంటప్పుడు ఒక కథ ఎవరినైనా ఇచ్చేటప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా అసలు మీ ఉద్దేశంలో? అంటే దీనికి ఒక మెకానిజం ఉంది. ఆ ప్రొటెక్ట్ చేసుకోవడం అనే దాని మీద రైటర్స్ అసోసియేషన్లోనూ వాటిలో రిజిస్టర్ చేసుకోవడము, అది మాదే అని చెప్పి వేయడము అనేది ఒక మెకానిజం ఉంది. దానికి లోబడే ప్రపంచం, తెలుగు సినిమా ప్రపంచం బతుకుతుంది. కానీ నైతికతకి ఒక ప్రపంచం ఉండదు. కర్మకి అడ్రస్ లేకపోయినా వెతుక్కొచ్చి కొడుతుంది. నేను దీన్ని నమ్ముతా. అంటే మీరు ఇప్పుడు ఆమ్రపాలి ఇచ్చారు కదండి, అది రిజిస్టర్ చేయించుకుని ఇచ్చారు? చేయించుకోలేదు. ఓకే, నాకు రైటర్స్ దీనిలో కార్డులు లేవు. నేను అటువైపు కొన్నేళ్ళు పనిచేసిన దానిలో అంత అథెంటిక్గా నాకు ప్లేస్మెంట్ లేదు అక్కడ. ఇట్లా జర్నలిజంలోకి సత్యానంద్ చెప్పిన దాని మీద జర్నలిజంలోకి వచ్చి 16 ఏళ్ళుగా ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో పడి తిరుగుతూ ఇట్లా అవుతున్నాను. అయితే నేను నమ్మేది అదే, మీకు ఎవడైనా అంతే కదా, అంతే. కర్మ అనే దానికి URL అడ్రస్ అక్కర్లా. మీరు యూట్యూబ్లో URL అడ్రస్ కాపీ పేస్ట్ చేస్తారు కదా, దానికి అక్కర్లా. ఏమో ఈ రోజున ఆ ఘటన చూడండి, సల్మాన్ ఖాన్ని ఎంత వేధిస్తుంది. ఏది కృష్ణ జింకల కేసు, రేపు ఈ రోజున రేవతి అనే కేసు ఎంత వేధించబోతుంది. అది కర్మది. ఎందుకు జరగాలి, ఇన్నేళ్ళు జరగండి. కర్మ వెంటాడుతుంది. నువ్వు ఎక్కడో ఏదో తప్పు చేసుంటే నిన్ను వెంటాడుతుంది. ఇప్పుడు ఆ పెయిన్నే కదా సుకుమార్ చెప్తున్నాడు,
నేను 3 ఆయన సినిమా కథ కారణమే కదా ఇదంతా. 3 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు కష్టపడ్డ ప్రాణం పోయలేను అని. అది కర్మ. అది తెలిసి మొత్తం అది అయిపోద్ది. ఓకే 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 అండ్ ఇంకొకటి అడుగుతున్నాను. ఇప్పుడు ఒక కథ మీరు నిజంగానే ఆమ్రపాలి రిజిస్టర్ చేసుకుని ఉండి ఆయనకి ఇచ్చుంటే, ఇచ్చినా కూడా, ఎందుకంటే ఆయన మీరు గంధపు చెక్కల మీద అన్నారు, ఆయన గంధపు చెక్కల మీద హీరో ఓరియంటెడ్, హీరో ఎర్రచందనం, సారీ ఎర్రచందనం, ఇప్పుడు దాన్ని కొంచెం కన్వర్ట్ చేసుకుని ఆయన హీరో ఓరియంటెడ్, హీరో క్యారెక్టరైజేషన్ మీద కంప్లీట్గా వేరేగా రాసుకున్నాడు. సో అలాంటప్పుడు కేసు చేయడానికి అవుద్దా లీగల్గా? ఆ కాపీ రైట్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. కాపీ రైట్ ఏం చెప్తుందంటే యాజ్ టీజ్గానే నీది తీసుకుంటేనే తప్పు అనేది కాపీ రైట్కి ఒక ఇది ఉంటుంది. దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నామ్స్ ఉంటాయి. దాన్ని అలవోకగా ఇది ఈరోజుకే కాదు స్టోరీ కాదండి ఇది. ఈ కాపీ రైట్ మీద దాసనారాయణరావు కూడా చెప్పాడు, మనము ఏం చేయాలంటే ఇన్స్పైర్ అవ్వాలి అంటాడు ఆయన. దాసనారాయణరావు ఇన్స్పైర్ అవ్వాలి. మనం కూడా చేస్తుంటాం. ఇప్పుడు నాదే అది నా కథ, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎక్కడో చెప్తే దానికి ఇన్స్పైర్ అయ్యి నేను కథ రాశాను. దీని మీద ఇది నేను చదివాను, ఇన్సెప్షన్ లాగుంది, ఇలా కాదు నాకు మాస్ కావాలి అని ఆయన అన్నాడు. ఆయన వేరే చేసుకున్నాడు. అంటే ఏంటి 1 2 3 ఇప్పుడు 4వది అది ఎక్కడుందో తెలియదు. వాడు నిన్న ఎవడో నన్ను అడిగాడు అని చెప్పే కదా. ఎవడంటే పుష్ప మీరేమన్నా పేరు పెట్టారా ఆ కథ స్టోరీ స్క్రీన్ ప్లేలో మీరేమన్నా భాగస్వామ్యం ఉందా అని అంటే నేను వాడికి చెప్పా కదా ఒబామా కథ. అర్థమైంది క్లియర్గా. సో దీనికి కూడా ఏమన్నా వస్తే బెటర్ మేబీ, అంటే ఇలాగా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ దాన్ని వేరేగా మార్చుకున్నా కూడా దానికి కూడా ఏదన్నా కొంత అంటే ఈ నామ్స్లో కొంచెం చేంజ్ వస్తే బెటర్ మీరు అన్నట్లయితే. సో ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఆడియన్స్ చెప్తున్నాను, ఈయన పుష్ప కథ నాది అని ఫైట్ చేయట్లేదు. బేసికల్లీ ఏంటంటే ఇచ్చిన మాట ఈయన నిలబడ్డారంట, సుకుమార్ గారు తప్పారు అని చెప్పి ఈయన చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చెప్పింది అయితే ఇది. ఈయన ఇచ్చిన మాట ఏంటంటే కథ నేను ఈ ఐడియా చెప్పినట్టు ఎవరికి చెప్పను, ఆయన చెప్పొద్దు అన్నారు, ఈయన చెప్పను అన్నారంట. బట్ సుకుమార్ గారు మాత్రం ఈయన తర్వాత ఈయనతో ట్రావెల్ అవుతాను అన్నప్పుడు ఒక వర్షన్ రాయిస్తాను. 3 అంటే కేజీఎఫ్ రేంజ్ కథ బ్యాక్గ్రౌండ్స్ మన దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. మీరు ఈ మాట అడిగాడా లేదా నేను అడుగుతున్నా ఆయన్ని. ఇది ఎవరికి చెప్పొద్దన్నాడు, ఇది ఎవరికి చెప్పొద్దని అన్నావా లేదా అని అడుగుతున్నాను ఆయన్ని. దీనికి నేను నెక్స్ట్ ప్రాజెక్టు సూర్యప్రతాప్ ప్రాజెక్ట్, నేను అది కూడా పర్టికులర్ పిన్ పాయింట్ చేసి, ఇప్పుడు దేవి నాగవల్ని మీరు ఎట్లా పిన్ పాయింట్ చేయొద్దు అని అన్నారు, నేను ఎందుకు చేస్తున్నా అంటే అది చెప్పాడు కాబట్టి. సూర్యప్రతాప్ ఫస్ట్ వర్షన్ సినిమా వర్షన్ రాయిస్తా అన్నాడు. ఇది ఈ 3 కాదో అవునో ఆయన చెప్తే చాలు, అంతే కేస్. పాయింట్ క్లియర్ గా తీసుకోవాలి, ఎందుకంటే మేము మీకు హామీ ఇచ్చారు కాబట్టి. నువ్వు దొబ్బేసి ఉంటే నేను కూడా మాట్లాడినావు, నాకు ఎక్కడ ఆధారము? నేను నీ ఇంటికి వచ్చినట్టు అక్కడ మీనాక్షి టవర్స్ ఏదో ఉంటుంది కదా ఆయన ఇల్లు గచ్చిపోల్లో, అక్కడ రికార్డులు ఉంటాయి, సీసీ ఫుటేజ్లు ఆ రోజులు ఉంటాయి. కరెక్ట్గా రంగస్థలం 100వ రోజు అని నేను చెప్తున్నప్పుడు 100వ రోజు ఏంది డేట్ మీరు చూసుకుంటే ఆ డేట్ ఉంటుంది. అడిపోవచ్చు ఇంత డీటెయిల్స్ అయితే ఒక ఫేక్ పర్సన్ ఇల్లాడు కదా. అదేలేండి, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పారా, మీ పాయింట్ తీసుకున్నారు, అది తప్పు కాదు, మా దృష్టిలో చెప్తున్నాను. జనరల్లీ ఎవరికి చెప్పొద్దన్నారు, అది కూడా తప్పు కాదు. బట్ మీకు ఇచ్చిన హామీ ఒకవేళ ఇస్తే అది నాకు సాటిస్ఫాక్షన్, కొద్దిగా హ్యాపీ, అబ్బా మనం కూడా ఆ రేంజ్లో పనిచేసాంరా అని ఒక అభిప్రాయం వచ్చేది. ఇప్పుడు ఏమయ్యా, నేను రోడ్డు మీద ఉండడం వల్ల కుక్కలాగా బౌ బౌ అంటున్నా. ఆ రోజు బౌ బౌ అనలేక నేను హీరో బౌ బౌ అంటున్నా. ఆ కండిషన్కి ఆయనే కారణం. ఆయన నన్ను ఏదో ఒక రకంగా ఓకే, ఇప్పుడు ఎంత పెద్ద సింహం లాంటి కుక్కనైనా ఇట్లా అనొచ్చు, ఆగవే అనొచ్చు, అనలా వదిలేసాడు, దాన్ని వీధి కుక్కని చేశాడు. ఓకే, సో ఇప్పుడు అంటే మీ కడుపు మంట ఉంటుంది జనరల్లీ, ఎవరైనా కొంచెం అన్యాయం అయినప్పుడు ఇలాంటప్పుడు కడుపు మంట ఉంటుంది. మీకు ఎంత అన్యాయం జరిగింది అనేది మీరు చెప్తున్నారు. కడుపు మంటలే కొన్ని చరిత్రలో నిలబడే శిలాక్షరాలు రాస్తాయి. అవునవును, ఇదంతా ఓకేనండి. బట్ ఇప్పుడు ఏమన్నా ఈ కడుపు మంట వల్ల మీ ఇప్పుడు నెక్స్ట్ కథ రచయిత మీరు దర్శకుడు అవ్వాలనుకుంటున్నారు, ఇలాంటి వ్యక్తి ఏమన్నా చల్లారిపోయాడా, లేదు ఈ కడుపు మంట పక్కన పెట్టి అది ముందుకెళ్తానే ఉంటా? ఏమండి, నేను ఒకటి చెప్తున్నా బాగా వినండి. రేపు నన్ను చనిపోయిన తర్వాత నన్ను కాల్చేది కట్టెలు కావు, నిప్పు కాదు, ఇంకోటి కాదు, నా తీరని కోరికలే నన్ను కాలుస్తాయి. ఏ మనిషినైనా అంతే. ఇది నేను ఒక్కడే చెప్పేది కాదు, ఎవరికైనా అంతే. అప్పుడు కూడా నేను చిటపటల్లో నేను ఇది చేయాలనుకున్నది చేయలేకపోయాను. నా తర్వాత వాళ్ళు నా యొక్క ఆ ఫ్లాగ్షిప్ని తీసుకొని ముందుకెళ్ళండి అని చెప్పేసి వస్తాను. నేను చచ్చా కూడా నా శబ్దాన్ని నేను వినిపిస్తా, ఠాట్మని అంటూ చెప్తూ పోతా. అది ఆగదు. ఒకసారి రగిలిన నిప్పురవ్వ
అది అడవిని దావాహనంలాగా తగలబెట్టే పోద్ది. ఈరోజు కాబట్టి వచ్చే జన్మలో ఏమైనా తీసుకుంటానేమో అన్నంత కసి క్రోధంతోనే 86 ఏళ్లలో ఇంకా సినిమాలు తీసే హాలీవుడ్ దిగ్దర్శకులు ఉన్నారు. వాళ్ళ కెరీర్ మొదలయ్యేదే 85 ఏళ్ళకి మొదలైంది అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇక్కడ 25 ఏళ్ళకి మొదలుపెట్టి 30 ఏళ్ళకి ముగించేసి వాడు ఇంకా పనికిరాదని పక్కన పడేస్తారు. అది మన చాదస్తం. అర్థమైంది. 86 ఏళ్ళకి ఇప్పటికీ దిగ్దర్శకులు తీస్తూనే ఉంటారు సినిమాలు. అది ఆగదు. అందుకే చెప్పాను అన్నారు కదా, ఏమో రేపటి రోజు నేను రాజమౌళి అవుతానో మీ కొడుకు అవుతాడో మీరు విజయేంద్ర ప్రసాద్ లాగా ఉండొచ్చేమో, అట్లా అవి ఆగవు. ఆ చిటపటలు చల్లారు, అవి రగులుస్తూనే ఉంటాయి లోపల. ఇది ఆ పిచ్చండి, ఇది అంతే. ఇది ఆ లాంగ్వేజ్ ఎవరికైతే తెలుసో వాడికే తెలిసి ఉంటుంది. ఆ కృష్ణానగర్ ఇంద్రనగర్ గడ్డల మీద తిరిగే వాళ్ళకే ఇప్పుడు మనకు ఉండేమో వాళ్ళకే తెలుస్తుంది ఈ లాంగ్వేజ్. ఈ ఆకలి రాజ్యం కదా, ఇది ఒక లాంగ్వేజ్ ఉంటుంది అంతే. సో ఫైనల్లీ మీకు ఒకవేళ అంటే ఏం జరిగింది అనేది నేను థర్డ్ పర్సన్ కాబట్టి నేను చెప్తున్నా మీరు వినాలి అంతే కదా. మీకు గ్రౌండ్లో ఒక రిపోర్టరో స్టింగరో ఒక వార్త పంపిస్తాడండి, డస్కుల్లో మాట్లాడుకుంటారు ఇది నిజమో కాదో అని. వాడే మన కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు వాడు చెప్పింది 6 నిమిషానికి నువ్వు నమ్మాలి. రేపు ఇదైనా అంతే. మీరైతే నా వెనకాల ఆయన రూమ్లోకి రాలా కదా, ఆయన నాతో మాట్లాడని వెళ్ళాలి. కాకపోతే ఫిజికల్ ఎవిడెన్స్లు ఉంటాయి. నేను ఆ రూమ్లో పోవడము, ఇవి నా దగ్గర ఉన్న మెయిల్స్ అవి ఉంటాయి. వాటిని చూసి ఓహో అందాజుగా ఇదా అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు కొంత నమ్ముంటారు కాబట్టి నన్ను ఇక్కడ పిలిచుంటారు కదా. అది సో ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే దేవుడు మీకు ఆ అన్యాయం తీరాలి అని, ఐ మీన్ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ మీకు పర్సనల్లీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రగిలే అగ్ని ఆరకూడదు. మీరు ఒక కథ చేసి అంటే ఇప్పుడు ఆ కథ నాది అని చెప్పుకోవడం ఎందుకు, మీ కథనే మీ పేరుతో మీరు ఫ్యూచర్లో వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా దానికి నువ్వే హీరో కావచ్చేమో నాకు తెలిసిన వ్యక్తిగా నేను అంటే నేను ఒక వెల్విషర్, మీరు నాకు వెల్విషర్, నేను మీకు వెల్విషర్ కాబట్టి అది అయితే పాజిటివ్గా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.